అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్. 90వ దశకం ఆరంభం. అది చారెడు బారెడు పిడికెడు అంటూ ఒక బొమ్మ మనందరికీ పరిచయం అయింది తెర మీద. అండ్ తను చేసిన సినిమాలన్నీ కూడా తన ముద్ర వేసుకుని ఒక యునిక్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ అండ్ చాలా హోమ్లీ క్యారెక్టర్స్తో మన మనసులోకి చొచ్చుకెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసినా కూడా నటిగా మాత్రం ఆవిడ మన మనసులో ఎప్పటికీ ఉండిపోతారు. అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ టు సీ హర్ మోర్ అండ్ మోర్ ఆన్ స్క్రీన్. నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ దివ్యవాణి గారు. శ్రీరస్తు శుభమస్తు ఈ పాటలు ఏందే పెళ్ళిళ్ళే ఉండవు ఇప్పుడు. అంత పాపులర్ అయిన సినిమా పెళ్లి పుస్తకం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఇంకా చాలా సినిమాలు ఆవిడ ప్రతాపాన్ని మనందరికీ చూపించాయి. ఇవాళ షీఈస్ హియర్ విత్ అస్. నమస్కారం దివ్యవాణి గారు. మీ అందరికీ అండ్ మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం చెప్తూ, నా గురించి మీరు ఇంత బాగా చెప్పారు కాబట్టి నా హృదయంలో ఉన్నది కూడా సింపుల్ అండ్ స్వీట్గా, స్వప్న ప్రియ స్వప్న, మీ ఇంటర్వ్యూలు మాకు స్ట్రెంగ్త్గా, జన్మ మరు జన్మ లేడీస్కి మీరు ఇచ్చే స్ట్రాంగ్నెస్. థ్యాంక్ యూ, ఐఎమ్ సో ఆనర్డ్ దివ్యవాణి గారు. ఎస్, అండ్ నేను కూడా మీ ప్రతి ఇంటర్వ్యూస్ చూస్తానండి. ఎంత ఇంట్రెస్ట్గా చూస్తానంటే ఎస్పెషలీ రేణు దేశాయ్ గారిని మీరు బలపరిచిన విధానం, తనకి కుటుంబంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడాను ప్రజలలో ఒక ఆమె ఇంటర్వ్యూస్, ఆమె మాటల ద్వారా ఒక కనికిరాన్ని తీసుకొచ్చిన విధానం చాలా నాకు ఎంత అంటే ఎప్పుడు నేను స్వప్న గారు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు అనుకునేదాన్ని, టు బి ఫ్రాంక్. నేను వెయిటింగ్ ఇన్ని రోజులు. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఫార్చునేట్. మీరు ఒకటేంటంటేనండి, 90s మిమ్మల్ని చూసిన ఆ మొహం కళ ఒక్క నిజం, ఇది ముఖస్థుతికి చెప్పట్లేదు, అసలు తగ్గలేదు, పైపెచ్చు కొంచెం పెరిగింది. ఒక ఒక స్థిమితమైన ఒక ఎక్స్ప్రెషన్తో అంత అందంగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్ చెప్పండి దివ్యవాణి గారు. నిజం చెప్పనా? నిజం చెప్పండి. నేను ఎప్పుడు కలరింగ్స్ ఉన్నది లేనట్టు చెప్పను. నేను జెన్యున్గా అడుగుతున్నాను. మా అమ్మగారు నేర్పించేటువంటి పద్ధతులు. నాకు ఇప్పటికీ నేను బ్యూటీ పార్లర్స్ వెళ్ళను, చాలా రేర్ అనమాట. అండ్ బయట ఫుడ్లు తినను. అండ్ ఇంట్లో కూడా ఇప్పుడు ఏవేవో అవి ఇవి అంటారు, ఏమీ ఉండదు. సింపుల్గా ఇంట్లో ఏది ఉందంటే అది, టైంకి ఏది దొరికితే అది, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, థ్యాంక్ యూ, ఇది లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అని చెప్పని. ఇక ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ మళ్ళీ చేయబోతున్నాను కాబట్టి ఇక మళ్ళీ మమ్మీ డైట్ను ఫాలో అవ్వాలన్నాను. ప్రజెంట్ అయితే ఏది దొరికితే అదే నాది. అంతేనా? సింపుల్. మిమ్మల్ని తెర మీద చూడడానికి అందరం ఆరాటపడుతున్నాం. ఎందుకంటే 90s లాస్ట్ ఫిల్మ్ మీరు దాదాపు చాలా ఏళ్ళు అయింది మీరు చేసి. లేదండి, నేను అంటే నాకంటూ నా టాలెంట్కి తగ్గట్టు బ్రేక్ నాకు ఇంకా రాలేదు. అండ్ మహానటిలో చేశాను సావిత్రి మదర్గా, కానీ అసలు దివ్యవాణి క్యారెక్టర్ అది కాదు, అసలు కాదు. కేవలం అశ్విదత్ గారు మా కాల్ చేసి, సావిత్రికి ఆ సిమ్టమ్స్ రౌండ్ ఫేస్ అది బాగుంటుంది, సావిత్రి మదర్ అంటే మీరే చేయాలన్న నాగి అశ్విన్ గారు అడిగారు అంటే అక్కడ నేను సావిత్రి గారి మదరు అదొక్కటే చూశాను, సరే చేద్దామని చేశాను. దాని తర్వాత నేను సీరియల్స్ చేశాను మంచిగా. నా పేరు మీనాక్షి అవి చేశాను. తర్వాత ATM చేశాను, వెబ్ సిరీస్. దాని తర్వాత పంచతంత్రం చేశాను. సో నాకు అనుకున్న విధంగా బ్రేక్ నా టాలెంట్కి తగినట్టు రాలేదు, సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు మంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ రాబోతున్నాయా మీవి? ఎలా అంటే ఫ్రాంక్గా ఏంటంటే అంటే రాబోతున్నాయి అనే దానికి తగిన నెట్వర్క్ నా దగ్గర లేదు. నవే డేస్ మాకంటే అప్పట్లో ఉమామహేశ్వరరావు గారు, మన రామారావు గారు, వీళ్ళు మనకి డేట్స్ చూసేవాళ్ళు. అవును, ఆ విధానం వేరు. నవే ట్రెండ్ ఏంటంటే కొంచెం మన పద్ధతులకి, నా అభిప్రాయాలకి, నా కట్టుబాట్లకి పొసిగే విధంగా లేదు ఇప్పుడు డేట్స్ చూసి. ఇప్పుడు అంతా ఏముందండి, ఒక టీం అంటే అప్పట్లో అంటే డైరెక్టర్ది, హీరోది, ప్రొడ్యూసర్ది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోయింది. సో ఈ నేటివిటీకి తగ్గట్టుగా కరెక్ట్గా పర్సన్ నన్ను హైప్ చేయడానికి, నా డేట్స్ చూడటానికి కరెక్ట్ నాకు కుదరలేదు. సో నాకు నేను పోయి చెప్పుకోలేను. సో ఆ బ్రేక్ పడేయడానికి ముందుగానే మా ఓన్దే నేను మన బ్యానరే స్టార్ట్ చేయాలని ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ అండి. మే గాడ్ ఫుల్ఫిల్ ఆల్ దట్ దిస్ బ్యూటిఫుల్ సీజన్ ఇప్పుడు. సో దివ్యవాణి గారు 90s 91, 92 ఆ టైంలో మీరు ఒక హవా, ఒక వెలుగు వెలిగారు కదా. అంత సక్సెస్ని ఆ రోజుల్లో ఎలా హ్యాండిల్ చేశారు మీరు? అంటే నాకు అసలు ఏమీ తెలియదండి. ఇప్పటికీ కూడా షోకేస్లో బొమ్మ ఎలా ఉంటుందో అలా అయిపోయింది నా జీవితం. అంతా మా అమ్మగారే, మా అక్కయ్య, మా అన్నయ్య,
వాళ్ళ ముగ్గురు లేనిది సినిమా ఇండస్ట్రీలో నేను లేను. నాది ఏంటంటే పొద్దున్నే నిద్ర లేవటం, మంచిగా డైట్ ఫాలో అవటం. ఆనంద్ మాస్టర్ గారని భానుప్రియ గారికి మాకు ఒకటే మాస్టర్ గారు, డ్యాన్స్ క్లాస్ అయిపోవటం. అసలు సినిమా ఇండస్ట్రీకి కూడా నన్ను ఎక్కడ ఒక ఆఫీస్కి కూడా మా మమ్మీ వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలేదు. ఐఎమ్ సో లక్కీ ఇన్ దట్. మొన్న కూడా మన వంశీ గారు ఉన్నారు కదా, పెద్ద వంశీ గారు, ఆయనని కలిసాం. యాక్చువల్లీ చాలా క్లోజ్ సార్. అవునా, మీరు అడగండి. ఆయన ఒకే మాట అన్నారు అనమాట, ఈ అమ్మాయి అసలు ఒక సినిమా గడపెక్కిందండి, ఈ అమ్మాయి ఒక్క కంపెనీకి వెళ్ళి నాకు ఈ అవకాశం కావాలని అడిగిందా, ఈ అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదు, వీళ్ళ అమ్మగారు వీళ్ళ సిస్టర్ వచ్చేవాళ్ళు అంటే అంత ప్రేమగా నన్ను దాచిపెట్టుకొని తీసుకొచ్చారండి. ఏ కంపెనీకి నేను వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ కావాలండి అని నేను ఎప్పుడు కష్టపడలేదు. అలా అమ్మ తీసుకురావటం. ఎలా స్పాట్ అయ్యారు మీరు అసలు, అంటే ఎలా గుర్తించబడ్డారు? దివ్యవాణి, శ్రీవాణి అని ఒక అందమైన అమ్మాయి ఉంది అని. ఉషావాణి. మై ఒరిజినల్ నేమ్ ఇస్ ఉషావాణి. మరి ఉషావాణి దివ్యవాణిగా మార్చుకున్నారు. ఉషావాణి బాగుంది కదా పేరు. ఉషావాణి అంటే మమ్మీ, మా సిస్టర్ పేరు బేబీ రాణి. సో అలా ఉషావాణి, బేబీ రాణి, అలా రాణి వాణిలని మమ్మీ ముద్దుగా పెట్టుకున్నారు. అంటే మా సిస్టర్ తను ఇండస్ట్రీ మీద ఇష్టంతో వచ్చారు, మనము తేబడ్డాము. మీరు తేబడ్డారు, అది మనముగా రాలేదు. అసలు మనకు తెలీదు, కానీ దేవుడు బాడీలో టాలెంట్, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుందండి. మనం పుట్టంగాల్ని కూడా దానిలో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు అలుపు సొలుపు ఉండదు. సో కొంతమందికి వంటలు, కొంతమందికి ఇంకా సంథింగ్ అలానే నాలో పుట్టినప్పుడే, ఎందుకంటే నా 8th 9th స్టాండర్డ్లోనూ 10th అనుకుంటా, 10th స్టాండర్డ్లో మేము ఒక స్కూల్లో స్టేజీ జస్ట్ చేస్తారు కదా ప్రోగ్రామ్, అది మా కాన్వెంట్లో నేను మండోదరి మహిళా మండలిని ఒకటి చేశాను. ఓహో, అప్పుడే 10th లో నేను దానికి మండోదరి అనమాట. నేనే మెయిన్ టీచర్ లాగా, మా టీచర్ క్యారెక్టర్ అంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేశానంటే, అక్కడున్న మాది చిన్నది కాన్వెంట్ తెనాలిలో, మా అందరూ అలా, మా మాస్టర్స్ అందరూ అలా చూస్తున్నారు నా నటన్ని. సో అప్పుడే అది నా బాడీలో ఉందన్నమాట. సో తెలియకుండా రావటం, ఇండస్ట్రీకి అక్కని చూస్తానికి హాలిడేస్కి నేను రావటం, శారద గారిని చూడటానికి నేను వెళ్ళటం, ఆమె చూసి ఈ అమ్మాయి వద్దు, ఈ మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్ అనటం. అప్పట్లో మేమందరూ అక్కడే ఉండేవాళ్ళం, పరచూరు గోపాలకృష్ణ గారు, నేను. మొన్న కూడా అంకుల్ వాళ్ళ బిందు వాళ్ళ పాపది, హరితది వాళ్ళ పాపది రేపు 28th ఎంగేజ్మెంట్ అయితే కాల్ చేయగానే ఏమే బుడదానా అని అన్నారు. అంకుల్ చెప్పండి అంటే ఎట్లా నవ్వుతుందో చూడిదని. వాళ్ళ అమ్మాయి కన్నా నేను ఒక 2 years 1 year చిన్నండి బిందు కన్నా. సో ఆ బుడదానా అనేది ఆ ఇంట్లో పిలిచినట్లే అయిపోయింది. ఇట్స్ దేవుడు దయ అండి. ఎక్కడ నేను ఇండస్ట్రీలో ఎలాంటి ఒక హోమ్లీ అట్మాస్ఫియర్తో, కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా సినిమాలు నేను కూడా పోగొట్టుకున్నాను. ఆ పెయిన్ కూడా మా పేరెంట్స్ నా వద్దకు రానియకుండా, ఒక ఎలా అంటే కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలా పెట్టుకుంటుందో భద్రంగా అలా చూసుకున్నారా మిమ్మల్ని? షూటింగ్స్ అన్ని ఆవిడే వచ్చారా? షూటింగ్స్ ఇప్పుడు కూడా స్కూల్కి వెళ్ళాం అనుకోండి, నా పిల్లల్ని, దివ్యవాణి మీ పిల్లలు ఎలా ఉన్నారు, కిరణ్ మమ్మీ అంటారు, కిరణ్ పాటి నల్లా இருக்காங்களா అంటారు. చెట్నాడు స్కూల్లో కానీ అండ్ వెళమ్మాల్లో కానీ నా పిల్లలు ఏంటంటే పాటి నల్లా இருக்காங்களா, కిరణ్ పాటి ఎప్పుడు, అట్లా మా అమ్మగారే వాళ్ళకి తల్లి అయిపోయింది అనమాట. సో నా బ్యాడ్ ఏంటంటే ఆమెకి కొంచెం అల్జీమర్స్ వచ్చింది. పెద్దవాళ్ళకి ఇప్పుడు బాగా కామన్ గా ఒక వయసు దాటాక అందరికీ అన్ని మర్చిపోతుంది, అండ్ మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటుంది. కానీ ఆమెను ఏమైనా ప్రిపేర్ చేయాలి అని అంటే, కిరణ్ వస్తున్నాడు, నా బాబు పేరు కిరణ్ వస్తున్నాడమ్మా అంటే ఎమ్మటే రెడీ అయిపోతుంది అనమాట. కిరణ్ వస్తున్నాడు, నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలన్నా ఒక చంటి పిల్లని ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాల్సిన పరిస్థితిలో నో షీజ్. సో ఈ క్రెడిట్ అంతా అమ్మ, నా కుటుంబీకులేనండి. రాజేంద్ర ప్రసాద్ గారి మీ కాంబినేషన్ చాలా హిట్ కాంబినేషన్ ఆ రోజుల్లో. సో ఆయన పాత్ర మీ కెరియర్లో ఎలా ఉండేది? అంటే ఆయన ఒక సీనియర్ యాక్టరు, యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఆయన నేను ఎప్పుడు కూడా, నేనేంట్లేండి చాలామంది, నేను ఎప్పుడు యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఆయన ఏమంటానంటే, ఆయన ఒక మండుతున్న కట్టె. మండుతున్న కట్టెలోకి మనం సంక్రాంతి భోగి పండుగలప్పుడు చూస్తాం, పచ్చి కట్టెలు తీసుకొచ్చి అందులో వేస్తే అవి కూడా మండుతాయి. అవును, యాక్టింగ్ రాని వాడిని కూడా ఆయన పక్కన నిలబెడితే యాక్టింగ్ వస్తుంది. అంతేనా? అండ్ ఇంకొకటి ఆయనలో గ్రేట్నెస్ ఏంటంటే, ప్రతి దాంట్లో హీ విల్ ఇన్వాల్వ్డ్. అవతల తిట్టుకున్నా పర్వాలేదు, అవతల నసిగినా పర్వాలేదు, డైరెక్టర్ ఏమనుకున్నా పర్వాలేదు, కో ఆర్టిస్ట్లు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ అన్నీ తానైపోతాడు. ఈ సెట్ కానీ నా క్యారెక్టర్ చేయించడం కానీ, అంటే తను ఏంటంటే అంతా బాగుంటేనే కదా సినిమా సక్సెస్ అనే స్వభావం ఉన్న వ్యక్తి. అండ్ మంచి
మన భారతదేశం కానీ మన ఇండియా కానీ ఎక్కడున్నా కూడా నవ్వుల రాజేంద్రుడు అంటే ఆయనకు కడుపులో లైఫ్లో ఎంత దుఃఖం ఉన్నా కూడా అండ్ ఆయన ఈజ్ ఆర్టిస్ట్గా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. మొన్న పాపం వాళ్ళ ఇంట్లో విషాదం. ఎస్ అండి, ఎస్. చాలా అసలు నేనైతే ఆ స్థితిలో కూడాను అందరూ ఏడుస్తున్నారు, శోకాలు పెడుతున్నారు, కానీ ఒక్క కూతురు ఆయన గుండెల్లో ఎంత భారం ఉంటుంది. మహానటిలో చేసింది ఆ పాప. ఇంకొకటి ఏంటంటే లక్కీ, మా బాబు పేరు కిరణ్ కాంత్. సో పెళ్లి పుస్తకంలో నేను ఆయన్ని కేకే అంటాను. సో కేకే అలానే నన్ను అమ్ముకుటి ఆ మూవీలో, మా పాపని తెలియకుండా మేము అమ్ముకుటి అని పిలుస్తాము. అండ్ ఇప్పుడు మహానటిలో ఆ పాప చేసింది కదా చిన్న సావిత్రి, నాకు కూతురుగా చేసింది. అవును, అది తనకి ఫస్ట్ మూవీ. అది ఎన్ని కలిసి వచ్చాయి చూడండి ఎలా, అంటే ఒక థ్రెడ్ ఉన్నట్టుంది ఆల్మోస్ట్. పెళ్లి పుస్తకం అవకాశం మీకు దివ్యవాణి గారు ఎలా వచ్చింది మీకు? అది ఇట్స్ అఫ్ కోర్స్ నాకు చాలా ఇష్టమైన సినిమా, బికాస్ మా సొంత ఫ్యామిలీ మెంబర్స్ తీసిన వెంకటరమణ గారు. ఇప్పటికీ స్వప్న గారు, చాలామంది నాతో, నా ముందు ఆర్టిస్టులు, నా తర్వాత ఆర్టిస్టులు, నాతో ఆర్టిస్టులు మీరేం సినిమాలు చేశారంటే పేర్లు చెప్పుకోవాలి, తడుముకోవాలి. ఆ హీరోలతో ఎంతో స్ట్రగుల్ అయ్యి ఏమేమో పణంగా పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో చేశారు. కానీ దేవుడి దయ, బాపు రమణ గారు, దివ్యవాణి అంటే పెళ్లి పుస్తకం అంటే దివ్యవాణి, ఆ తర్వాతే రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. అవునవును, ఎందుకంటే నేను కొత్త అలా చేయటానికి. అండ్ అది అసలు నేనైతే సినిమా ఇండస్ట్రీలో అలసిపోయి, నేను సినిమా ఇండస్ట్రీకి సెట్గానేమో నిజంగా వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకొని అంట్లు తోముకుంటానే ఏదో ఒకటి చేసుకుంటా ఉండొచ్చు. మా బావ ఉండేవాడు, మా అత్తయ్య గారు అబ్బాయి, నేను పెళ్లి చేసేసుకుంటా, నన్ను పంపించేయండి అన్న టైంలో బాపు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇట్లా బాపు గారు చూస్తారంటే ఈయన కూడా అంతే, అందరూ డైరెక్టర్ లాగానే ఉంటారు, వేవేవో మాట్లాడతారు, నేను అలా ఉండను అంటాను. ఇంటికి వచ్చినాక మా అమ్మ ఇండైరెక్ట్గా తిడుతుంది, డైరెక్ట్గా తిడితే మళ్ళీ నన్ను భరించలేరు ఎవరు, ఇండైరెక్ట్గా తిడుతుంది. నేను ఇంకా ఏడ్చుకుంటా చీదుకుంటా ఉంటాను, నన్ను పంపించండి నేను మళ్ళీ చదువుకుంటాను అంటాను. ఇది కూడా అంతేలే అని చెప్పని తలకి బాగా నూనె పెట్టుకున్నాను. అప్పుడు చీర కట్టాలంటే మమ్మీనే కట్టేవాళ్ళు, నాకు అంత కట్టుకోవటం రాదనమాట. సో బాపు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తలకి లక్ ఏంటంటే ఆ రోజు తలస్నానం చేయలేదు, తలకు నూనె పెట్టుకున్నాను. ఆ హోమ్లీ కావాలనేది నాకు తెలీదు. మీకు ఇక మీరు మన రమణ గారి ఫ్యామిలీ అని అంటే మీకు తెలుసు కదా, బాపు గారి రూమ్ పైన పెద్ద రూమ్, అన్ని పుస్తకాలు, చిన్న ఆయనగా ఆయన కూర్చొని బొమ్మలు గీసుకుంటున్నారు. మన రమణ గారు ఉన్నారు కదా, రమణ గారు తీసుకెళ్లారు. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అండి దివ్యవాణి గారు అనగానే చూశారు బాపు గారు, నమస్కారం అండి అని కూర్చున్నాను నేను. ఇది జుట్టు మీ సొంత జుట్టు అండి అని అన్నారు. అవును సార్ అన్నాను. ఇట్లానే ఉండాలి మూవీలో అన్నారు. సరేనండి అని, ఎందుకంటే నేను ఓకే అవననేది నాకు లోపల ఒక అభిప్రాయం. బట్ నాకు అప్పుడు బాపు గారి విలువ నాకు నిజంగా తెలియదండి. బాపు గారు ఎంత గొప్ప మనిషి, ఎందుకంటే నేను సినిమాలు చూసేదాన్ని కాదు. ఈ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తే ఒక సినిమా, అది కూడా అప్పుడు మనకు తెలిసిన హీరోలు ఎవరు, శోభన్ బాబు, కృష్ణ. మా అన్నయ్య ఏమో కృష్ణ ఫ్యాన్స్, మేమేమో శోభన్ బాబు ఫ్యాన్స్. ఈ రెండు సినిమాలు అంటేనే ఇంట్లో అడుక్కుంటే కానీ పంపించండు మా నాన్నగారు. అట్లా నేను పెరిగిన దాన్ని, లోతుగా సినిమా ఏంటి, పరిజ్ఞానం ఏంటండి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఏం చెప్తారు, మేము ఏంటి డబ్బింగ్ 75 పైసలకు చెప్పాము, అన్నం లేకుండా ఉన్నాము, దీని మీద కసితో వచ్చాము, సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ ఇప్పుడున్న మెగాస్టార్లు కానీ. నాకు అట్లంతా నేను రాలేదు, తేపడ్డాను కాబట్టి నాకు అసలు సినిమాలు ఇవన్నీ తెలియదు అనమాట. సో బాపు గారి విలువ తెలియకుండా అప్పుడు ఆయన ఏమడిగారంటే, మా అమ్మగారు అన్నారు, మిస్సమ్మ సినిమా చూసామమ్మ అన్నారు. నిజంగా ఆ సినిమాలు ఏం చూస్తాం, ఈ ట్రెండ్లో పెరిగిన వాళ్ళం. మా అమ్మ ఇంకా చూస్తే ఇట్లా అన్నారు, అమ్మ అంటే చూశానని చెప్పానంటే చూశాను సార్ అన్న. నిజంగా నేను మిస్సమ్మ చూడలేదు, ప్రామిస్ అబద్ధం చెప్పాను. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మొట్టికాయలు పడతాయి, పప్పు గుత్తికారుతో డబ్బులు పడతాయి, ఎవరు పడతారు అవన్నీ చూసి చూశాను సార్ అన్న. కానీ సేమ్ అందులో క్యారెక్టరే మీది అని అన్నారు. అలాగే సార్ అన్నాను. నీకు కాళ్ళు చూపియమ్మ అన్నారు. మా అమ్మాయికి ఇలా చూసాను. మా అమ్మగారు పాప ఆమె భయపడతా, ఈ అవకాశం అన్నా మా అమ్మాయికి రావాలి, ఏదో ఒకటి మా అమ్మాయి ద్వారా మేము ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలని కాళ్ళు చూపించాను. ఎందుకంటే ఆ మూవీలో ఎక్కువ కాళ్ళకి షార్ట్స్ ఉంటాయండి. మహానుభావులు. నా స్టోరీ నాకు మిస్సమ్మ సినిమా మళ్ళీ చూడమ్మా అని అన్నారు. అలాగే సార్ అని చెప్పాను. ఇంటికి వెళ్ళిపోయాను. టక్ అగ్రిమెంటు, డేట్స్ ఫిక్స్ అయిపోయినాయి. 45 days కంటిన్యూస్గా షూటింగ్. అమ్మ అన్ని మాట్లాడేశారు, డబ్బులు ఏమిటి అసలు, రమణ గారు ఉన్నారు, మన మేనేజర్ రమణ గారు, ఇప్పటికే ఆయనే ఉన్నారు. శ్రీరమణ గారు అంతా మమ్మీ మాట్లాడుకున్నారు. శ్రీరమణ గారు అంటే పెద్దవారు? నో ఇప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారు
బాపు గారు, శ్రీరమణ గారు ఈజ్ ద ఇంకా పర్మనెంట్ కుటుంబ సభ్యులు. అవును, ఆయన అదే శ్రీరమణ గారు అంటే ఆయనే కదా అంటే శ్రీరమణ గారు అంతా మాకు మమ్మీతో మాట్లాడారండి. నెక్స్ట్ డే ఆంధ్రజ్యోతి ఈనాడు బాపు బొమ్మ దివ్యవాణి అని వచ్చింది. ఫస్ట్ ఫోన్ మా ఇంటికి వచ్చింది. అప్పుడే మారిందా మీ పేరు? దివ్యవాణి అప్పుడు మారలేదు కదా, అంతకు ముందే ముందే మారిపోయింది. అంటే నాకు ఫస్ట్ నేను చేసినప్పుడు డాన్స్ రాజా డాన్స్ అని చేశాను. అనుకోకుండా మొన్న వినోద్ రాజా అని బెంగళూరు ఒక ప్రైవేట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కలిశానండి. దాంట్లో అప్పట్లో చిరంజీవి గారు సీడీ తెప్పించుకొని చూసారు అబ్బాయి డాన్స్కి. లీలావతి గారి కొడుకు కన్నడ రాజ్ కుమార్ గారు. సో ఆ టైంలో నాకు దివ్య అని పేరు పెట్టింది ద్వారకేష్ గారు. ఆయన భవ్య అని ఒక అమ్మాయిని పరిచయం చేశారు. సో దివ్య అని ఆయన పెట్టారు. మమ్మీకి వాణి అంటే ఇష్టం, దివ్యవాణి అలా అయిపోయింది. సో బాపు గారు ఇక దివ్యవాణి గారు ఫస్ట్ మా ఇంటికి వచ్చిన కాలు దాసనారాయణరావు గారు. మీరు ఒక మాట అన్నారు, అంతకు ముందు మీరు చాలా విసిగిపోయారు, బాపు గారు అవకాశం కూడా అలాగే అవుతుందిలే అనుకున్నారు. చాలా అయ్యాయి ఆడిషన్స్, అంటే ఏమయ్యేది ఆడిషన్లో? మీరు సెట్ అయ్యేవారు కదా వాళ్ళ క్యారెక్టర్కి, లేకపోతే అంటే దానికి ముందు దాసనారాయణరావు గారిది అభిసారిక అని ఒక మూవీ వచ్చిందండి. అప్పుడు మేము పద్మాంటి దగ్గరికి వెళ్ళి, మమ్మీ తెనాలి మాకు తెలిసిన ఒక మమ్మీ వాళ్ళ క్లాస్మేట్ పద్మాంటికి మంచి క్లోజ్, మంచి వాళ్ళండి తెనాలి పిల్లలు, చాలా వాళ్ళు కష్టపడుతున్నారు ఇండస్ట్రీలో అని అంటే పద్మాంటి రిఫర్ చేసి దాసరి అంకుల్ దగ్గరికి వెళ్ళాం. సవేరా హోటల్లో అప్పుడు వీళ్ళకి పాముగురో వీటిల్లో జరుగుతూ ఉండే స్టోరీ డిస్కషన్స్ అవన్నీ. ఏం చేస్తారు, మాట్లాడేవాళ్ళు, కింద నుంచి పెద్ద చూసారు, ఒడ్డు పొడుగు బాగుంది అమ్మాయి అనేవాళ్ళు, స్టోరీ మంచి క్యారెక్టర్ అండి అనేవాళ్ళు, కొంచెం మీరు బయట కూర్చోండి అమ్మాయితో మాట్లాడతాం అనేవాళ్ళు. మా అమ్మాయికి ఇటు చూసేదాన్ని నేను, ఇంకంతే. ఇంక మా అమ్మగారు బయటకు వెళ్తాను అని అంటే అల్లిచ్చేదాన్ని కాదు. సో ఆ లోపల వాళ్ళ భావన ఏంటనే అర్థమయ్యి అర్థం కాని వయసు నాది అప్పుడు. సో అలా ఇక మా అమ్మగారు నన్ను వదిలిపెట్టేవాళ్ళు కాదు. మొన్న కూడా చౌదరి గారు అని చెప్పని ఒక ఆయన ప్రొడ్యూసర్ కలిసారండి. అప్పుడు అర్జున్ సర్జాతో ఒక మూవీ చేయాల్సింది, శారదాంటి మెయిన్ క్యారెక్టర్. అందులో అంతా డేట్స్ వరకు వచ్చింది, అంతా ఓకే అన్నారు, క్యారెక్టర్ మిస్ అయిపోయింది. కాదు అంటే అంత ఓపెన్గా మిస్బిహేవ్ చేసేవారా? నా దగ్గర మిస్బిహేవ్ చేసి నా దగ్గర బతికి బట్ట కడతాడండి వాడు ఎవడైనా. అదే అందుకని ఎందుకంటే ఇప్పుడు జీలో అప్పుడు ఉండేది. అదే మీరు బోల్డ్ గా కనిపిస్తున్నారు చాలా, బట్ ఎలా మీకు అర్థమైపోయేది వాళ్ళ మనసులో ఏమిటని? అంటే మా మమ్మీతో మాట్లాడేవాళ్ళు. మా మమ్మీ అమ్మాయి చిన్నపిల్లండి, తను ఫ్రెండ్లీగా మంచి ఆర్టిస్ట్ అండి, మా అమ్మాయిలో టాలెంట్ ఉందండి అని అలా అనేవాళ్ళు. ఇంటికి వచ్చినాక డిస్కషన్ జరుగుతుంది కదా, నన్ను బాగా రెచ్చగొట్టేది మా అక్క అయితే, చూడు నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ అమ్మాయి చేసింది చూసుకుంటే, నువ్వు చేసుకొని నాకేంది, నేను ఎప్పుడు ఏ క్యారెక్టర్ పోయిందని ఏడ్చింది లేదండి. ఈవెన్ దో మిస్టర్ బెళ్ళానికి కూడా బాపు గారు, రమణన్ల గారు, రాజేంద్ర ప్రసాద్ గారికి ఇప్పుడు ఒక మనసు ఉంది, మరి ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ అనేది ఉంటుంది. ఈవెన్ ఆమెనికి కూడాను వాళ్ళ గుండె మీద చేసుకుంటే మినిమం మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్ ఈ క్యారెక్టర్ అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పని ఎంత ప్రయత్నం చేశారు. నేను ఆయనకి సారీ కూడా చెప్పాను, రాజేంద్ర ప్రసాద్ నా భవిష్యత్తును గురించి జరిగిన విషయాలన్నీ ఆయనకి చెప్పాము, ఏం లేదు ప్రాబ్లం. ఆయన వేరే ఆలోచనలో ఉండేవాళ్ళు, మేము అది అంటే ఇప్పుడు అప్రమత్వం, ఈజ్ గుడ్ ఆర్టిస్ట్ కానీ ఆ క్యారెక్టరు నాకు ఆమెని ఒకరోజు ఫ్లైట్లో కలిసినప్పుడు నాతో చెప్పింది, దివ్యవాణి గారు 1000 సార్లు నాకు ఆ డెక్లో, అప్పుడు సీడీలు డెక్లు ఉండేవి, చూపించి ఇలానే కావాలని చెప్పేవాళ్ళు. మరి ఎందుకు మిస్ అయిపోయారు మీరు? చేయలేదు, ఒప్పుకోలేదు. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆయన ప్రొడ్యూసర్ ఆయన చేత పార్థసారథి గారు సంథింగ్ ఏదో పేరు ఉంది. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ వెరీ టఫ్ ప్లేస్ కదా దివ్యవాణి గారు. టఫ్ ప్లేస్ లేనిది ఏదో చెప్పండి స్వప్న గారు. అలా కాదు, రిలేటివ్లీ నేను మీరు అన్నది రైటే, అన్ని ప్లేసెస్ లో టఫ్ ప్లేసే. పనమ్మాయి మన ఇంటికి వచ్చి ఒక పనమ్మాయి పని చేస్తుంది. ఆ అమ్మాయి పొద్దున్న లేసిన దగ్గర నుంచి, రోడ్డు మీద నడుచుకొని వచ్చే దగ్గర నుంచి, ఇంట్లో పని చేసి తను ఓనర్ అనేవాడి దగ్గర నుంచి ఆడదానికి తిరిగి వెళ్ళటానికి టఫ్ కాదు, చాలా టఫ్. టఫ్ అక్కడ. కానీ ఇక్కడ ఎంత మొహమాటంగా అందంగా ఉంటుందంటే మీరు చెప్తున్న సన్నివేశాలు ఆలోచిస్తే, ఇప్పుడు అమ్మగారు ఎంత అర్థం చేసుకుని మిమ్మల్ని తప్పించుకుని కాపాడుకుని జాగ్రత్తగా నెట్టుకొచ్చారు. మీరు అదే చెప్తున్నాను, అలా చేయలేని పరిస్థితులు చాలా మందిని చూసాను. నాకు ఆర్టిస్టుల్ని చెప్పడం ఎందుకులే గానీ అన్నల దగ్గర అంటే కొంతమందికి అది తప్పు అనిపించకపోవచ్చు, అది వాళ్ళ చాయిస్. నేను తప్పని నేను ఎప్పుడు అంటలేదు. నవేడేస్ ఇప్పుడు కూడా నేను అంటున్నాను, నవేడేస్ అవనేది ఫ్యాషన్ అయిపోయింది, కామన్ అయిపోయింది, అది ఎంజాయ్మెంట్ అయిపోయింది. నేను తప్పని ఇప్పటికీ నేను చెప్పట్లేదు, 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు. చేతులు కలవనప్పుడు ఈ చేయి కాబట్టి, కాకపోతే మనం అనుకున్న విధంగా హైప్ అవ్వలేవచ్చు. కానీ దేవుడు అనేవాడు ఒకటి ఉంటాడు, న్యాయం అనేది ఒకటి ఉంటుంది. మన అంతరంలో ఒక ఆలోచన పుట్టక ముందే ఈ నోస్ వాట్ ఈజ్ మనం ఆలోచిస్తున్నామని దానిని నిలబెట్టేవాడు ఆయన.
సో అది నన్ను ఇంతవరకు నిలబెట్టింది. ఎంతమంది ఉన్న తెలుగు చరిత్ర ఉన్నంత వరకు నా శత్రువు అయినా నా మిత్రువు అయినా ఆ పాట అనేది ఉండాల్సిందే. నన్ను అంగీకరించే వాళ్ళైనా అంగీకరించిన వాళ్ళైనా ఆ పాట అనేది దేవుడు అలా దానిని జతపరిచాడు అనుకుంటానండి. అండ్ ఎస్పెషల్లీ బాపు రమణ గారు అసలు ఇండస్ట్రీకి వాళ్ళు విరుద్ధమైన వ్యక్తులు, అంటే వాళ్ళ మనస్తత్వాలు అంత స్వచ్ఛంగా ఉంటాయని. స్వచ్ఛమైన మనుషులు. నాకు జరిగిన అన్యాయానికే మళ్ళీ పాపం వాళ్ళు పెళ్లి కొడుకు మూవీ తీసి అందులో నాకు తెలిసి లాస్ వచ్చింది. అదే అప్పుడు బంగారు పిచ్చి కానీ విజయ నిర్మల్ గారు చేసిందనమాట. సో నరేష్ గారు నేను చేశాము. అది అక్కడేమో చంద్రమోహన్ గారు విజయ నిర్మల్ గారు చేశారు. సో సేమ్ స్టోరీ ప్రజలకు అంతా ఎక్కక అది అనుకున్న విధంగా ఆడలేకపోయింది. బట్ నాకు మంచి పేరు వచ్చింది. దానికోసము వెంకటరమణ గారు తన పక్కనున్న సైటుకి అప్పుడు ఫైనాన్షియల్ దీనికి బాపు గారు ఇచ్చేశారు. అంత స్నేహబంధం వాళ్ళు అసలు చూస్తే రిలేషన్స్ అనుకుంటాం కానీ స్నేహితులు అనేది చాలా రోజుల వరకు నాకే తెలియదండి. సో అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది అనడానికి. అవును, ఇండస్ట్రీలో ఉండే పద్ధతులకి విరోధమైన వాళ్ళు అండ్ నాకు మనసున్న మనుషులు. నేను బాపు గారితో న్యూ ఇయర్ టైంలో ఆటలు కూడా ఆడాను ఆయనతో. మొన్న కూడా రోజా ఒకసారి దుబాయ్లో బాపు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నప్పుడు చెప్పింది, ఒక ఆడది అందగత్తె అంటే ఎన్ని రివార్డ్స్ వచ్చినా బాపు బొమ్మ అనేది అది ఒక క్రెడిట్. అది దివ్యవాణి కొట్టేసింది. నాకు చాలా జెల్సీగా ఉండేది. ఫుల్ లెంగ్త్ నేను క్యారెక్టర్ ఆయన దగ్గర నేను చేయలేకపోయాను. అఫ్కోర్స్ ఆ తర్వాత నేను అదేంటి ఒక మూవీ చెప్పిందండి ఎన్టీఆర్ గారిది ఏదో, దాంట్లో నేను ఒక సాంగ్ చేశాను నేను అని చెప్పాను. అని అంటే ఆడవాళ్ళంటే అందరూ అందమే, అందరూ బాపు బొమ్మలే. ఎస్పెషలీ బాపు బొమ్మ అంటే ఆయన జనరేషన్స్ ఎంతమంది చేసిన, అవును, వాణిశ్రీ గారు వాళ్ళు చేసిన, నా జనరేషన్స్ ఎంతమంది చేసిన, ఆమెని నేను ఎంతమంది, నా తర్వాత జనరేషన్ చార్మి వాళ్ళు మిగతా వాళ్ళు ఎంత చేసినా బాపు బొమ్మ అంటే దివ్యవాడి. అది నా ఇంటి పేరుగా మార్చబడింది కదా, అదే నాకు దేవుడిచ్చిన ఒక ధన్యత అండి. అదే మరి చారెడు బారెడు పిడికెడు గుర్తుందా? పిడికెడు నల్లని కూరలు బారెడు. ఆ జడ పట్టుకున్నప్పుడు మీరు చూడండి, ఆ షార్ట్లో చూస్తే నా కళ్ళన్నీ ఎర్రగా ఉంటాయి అనమాట. అప్పటికే ఒక యుద్ధం అయిపోయేది నా మీద, ఇన్ని నిందలు ఏడ్చి షార్ట్ రెడీ అనగానే వెళ్ళిపోయేది అనమాట. మళ్ళీ అట్లా మీ డైలాగ్ మేము వాడేసుకుంటుంటాం, చెంగల్పట్టి శాంతారాం అంటే మీరే కదా. అదోటి అమ్ముకుట్టి మనసిలాయో కిట్టమూర్తి తెలుసులే ఓయ్. అందులో కూడా రమణ గారి ట్యాగ్ కొట్టిందండి ఆ సాంగ్స్. అండ్ అందులో స్వప్న గారు నా జీవితానికి నేను అనునించుకునే డైలాగుల్లో ముఖ్యమైనది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు ఒక డైలాగు. నేను అక్కడికి వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తూ అక్కడ ఉన్నప్పుడు మంచి చెడులు రాసులు పోసుకొని ఉండవట. అవును, అవకాశము ఉంటే మంచివాడు కూడా చెడ్డవాడిగా మారుతాడు, అవకాశం లేకపోతే చెడ్డవాడు కూడా మంచివాడిగా ఉంటాడు. కస్టమ్స్ అండ్ సుఖమ్స్, ద కాంబినేషన్ ఈజ్ లైఫ్. అంతే, పర్ఫెక్ట్ కదా అది. నా జీవితంలో ప్రతి చోట ఎదురయ్యే బిట్స్లో ఎంత అనుభవంతో ఎంత జ్ఞానంతో ఆయన ఆ డైలాగ్ రాశాడు. ప్రతి మనిషికి ఒక్కొక్క మనిషిలో ఉండే కలర్స్, నటన, నా బిడ్డలు కానీ బయట వాళ్ళు కానీ నమ్మిన వాళ్ళు కానీ బయటకు వచ్చేటప్పుడు అంతా మంచి చెడులు రాసుకుపోసుకొని ఉండవు. అవకాశం ఉందంటే మంచోడు కూడా చెడ్డోడు అయిపోతాడు, అవకాశం లేకపోతే చెడ్డోడు కూడా గప్చిప్ సాంబార్ బుడ్డి. సో అలా లైఫ్లో. అండ్ నా లైఫ్ ఏంటంటేనండి, మా మమ్మీ దగ్గర ఏం తెలీదు, మా ఆయన దగ్గర అంతకన్నా తెలీదు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు దేవుడు నిమిత్తమై నేను బయటకు వస్తున్నప్పుడు పాలిటిక్స్లోకి వచ్చినాక, ఇది ఇలా ఉంటారా, ఇది ఇలా ఉంటారా, వాళ్ళు ఇలా ఉంటే నేను ఇలానే ఉంటాను, అది నష్టమైనా నిజాన్ని బ్రతికించుకుంటాను, అదే నా హీరో, అది నన్ను కాపాడుతుంది అనే విధంగా వెళ్ళి ఈరోజు యథార్థవాది లోక విరోధి అనే దానికి సాదృశ్యంగా. మీరు చాలా బోల్డ్గా ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు ఇంకా ఫీల్డ్లో ఉన్నట్టే, మీరు ఎంత పాలిటిక్స్లోకి వచ్చినా సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టే ఒక నటిగా మీరు ఇప్పటివరకు చెప్పిన విషయాలే ఇంత క్యాండిడ్గా ఎవరు మాట్లాడలేకపోయారు.
అయ్యో అంటే అది మీ ధైర్యానికి స్వప్న నిజంగా గారు, జోహార్లు. అలా అనొద్దండి. జోహార్. నేను మళ్ళీ I mean it. ఇండస్ట్రీలో వెళ్ళాలి. లేదు లేదు అలా కాదు నేను అనేది, అంటే మీరేమి ఎవరిని దూషించలేదు, Yes. మీ పరిస్థితులు మీరు చెప్పారు, Yeah. అది చాలా పెద్ద విషయం. కానీ ఆ తర్వాత కూడా మీరు ఎదురవుతూ ఉండిందండి, అంటే కష్టం. ఇప్పుడు మనకి కొన్ని గీతలు మనం గీసుకుంటాం, మనకి ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోను, ఈ ప్రవర్తన నాకు నచ్చదు అని. ఆ గీతలలో ఉండడం వల్ల ఇంకా తర్వాత కూడా మీరు అవకాశాలు కోల్పోయారా, లేకపోతే చాలా కోల్పోయాను. మిస్టర్ పెళ్ళాం ఒకటేనా? చాలా ఆమె సినిమా నేను చేయాల్సింది ఈవీవి గారిది, అండ్ నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు, వెనక్కి వెళ్ళిపోయాను. గరానా మొగుళ్ళో వాణి విశ్వనాథ్ క్యారెక్టర్ నేను చేయాల్సింది, దానిని మిస్ అయిపోయాను. మిస్ అయిపోవడం అంటే దే జస్ట్ కమ్ అండ్ టెల్ యు నో. ఇంకా అంతే, ఇక ప్రాబ్లమ్స్. అది ఎవరన్నా అనుకోండి, డైరెక్టర్లు అనుకోండి, హీరోలు అనుకోండి, మేబీ వాళ్ళ బట్ దానికి ముందు మీకేమైనా డైరెక్ట్ ఇండికేషన్ వచ్చేదా దట్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళని? 100% వచ్చేది. మమ్మీ వాళ్ళకి అంత ధైర్యం చేసేవాళ్ళు కాదు నా దగ్గర, పాప ఏమీ నన్ను అయితే ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదండి. నేను ఇక్కడ గొప్ప ఏంటంటే నా టాలెంట్ నన్ను బతికిచ్చింది. దివ్యవాణి అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్, అక్కడ లోపం ఉందంటే కెమెరామ్యాన్తో పక్క ఆర్టిస్ట్తో, కానీ నాది ఎప్పుడు. అండ్ ఎందుకంటే అంత డెడికేట్ మైండ్గా డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ, నాకు లాంగ్వేజ్ తెలియకపోయినా కూడాను డెడికేట్ మైండ్తో నేను ఏది ఉన్నా కూడానండి, ఈవెన్ దేవుడి పని కానీ, ఇప్పుడు సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ అనేది నేర్చుకుంటున్నాను ఇక్కడ. కొంతమంది మన దాంట్లో కూడా డెడికేట్ మైండ్తో చేస్తాను, పొద్దున్న లేస్తే దాని మీదే వర్కౌట్ చేస్తాను. అలా నేనేమి ఎక్కడ బైబుల్ కాలేజీకి వెళ్ళలేదు, బైబుల్ థెరపీలు పొందలేదు, కానీ అక్కడ నిలబడినప్పుడు నేను షికాగోలో చాలా టైం ఇస్తారండి వాళ్ళు, కానీ అక్కడ 1.5 hours 2 hours వెన్ గాడ్ స్పోక్ త్రూ విత్ మీ, హోల్ షికాగో దేవుడు మాట్లాడాడు అనే విధంగా, అక్కడ హృదయాలకు తాకే విధంగా నేను దేవుడు పాదాలు పట్టుకుంటాను. అట్లా ఏది చేసినా నాకు తెలియకపోయినా కూడాను దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని. అది ఇండస్ట్రీలో నన్ను నిలబెట్టింది. ఎందుకంటే నాకు బాగా చిరంజీవి గారు ఇచ్చిన కాంప్లిమెంట్ అనమాట. 3 సినిమాలు ఒకటే సంవత్సరంలో, పెళ్లి పుస్తకం, ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు, ఎదురింటి మొగుడు హ్యాట్రిక్, హిట్ చిత్రాల కథానాయిక అని అప్పట్లో ఆంధ్రజ్యోతి వీటిలో వచ్చినప్పుడు చిరంజీవి గారు ఒకసారి ఎయిర్పోర్ట్లో చెన్నై, మా అమ్మగారు వెళ్ళిపోయి తొందరగా వెళ్ళు, నమస్తే చెప్పు, బాగా మాట్లాడు, ఆయన పక్కన నీకు వెళ్ళంగానే సార్ నమస్తే అండి అని అన్నారు. సార్ మీతో నేను ఒక్క సినిమా చేయాలి సార్, నాకు సార్ అంటే, నీకేంటమ్మా హిట్ చిత్రాలు కథానాయకువి అన్నారు. నాకు ఆ మాట అసలు ఎంత సంతోషం అనిపించింది అంటే, దాని తర్వాత కొండవీటి దొంగ చేశాను. కొండవీటి దొంగలో శుభలేఖ రాసుకున్న, యాక్చువల్లీ నేను ఆయనకు మరదలు, ఆ సాంగ్ నాకు ఆయనకి ఉండాల్సింది. కొన్ని అనివార్య చెప్పుకోలేని కారణాల వల్ల ఆ సాంగ్ మళ్ళీ రాధా గారికి మార్చబడింది. ఓహో, అందులో కూడా మళ్ళీ మారి సో అప్పుడు నేను ఏడ్చి మా మమ్మీ మేమంతా మరదల్ క్యారెక్టర్ వేశారు, కానీ ఆ పాట మాత్రం నా కోసం అని పెట్టింది. ఎందుకు దీనికి ప్రత్యక్షమైన సాక్షి పరచూరు గోపాలకృష్ణ గారు. అంటే ముందు చెప్పారు మీకు, ముందు రోజు ఒక సాంగ్ ఉంటుందని చెప్పారు, కొన్ని కారణాల వల్ల ఆ సాంగ్ని మళ్ళీ మార్చేసి రాధా గారికి ఆయనకి పెట్టారు. సో అలాంటి సంఘటనలు ఎన్నో, అలా చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. చాలా మీరు పోరాడారు అయితే, చాలా. నేను పోరాడలే, మా అమ్మ పోరాడారా? నేను రిలాక్స్. అమ్మ అలా నిజంగా కంటికి రెప్పలాగా అమ్మ కనుపాపలా చూసుకున్నారు మిమ్మల్ని నిజంగా, అంతే కదా? అంతే, ఎక్కడ కసికి అందకుండా. ఫిల్మ్స్ బాగా సాగుతున్న టైంలో మీ వివాహం ఎలా జరిగింది దివ్యవాణి గారు? వివాహం కూడా చేసుకోవాల్సి వచ్చింది ఒక లెక్క. ముత్తినంత హెండతి అని ఒక కన్నడ మూవీ జరిగిందండి. మాలశ్రీ, సాయి కుమార్, నేను, ఆయన చూడటం, ఇష్టపడటం, అండ్ మా వాళ్ళతో మాట్లాడటం, అండ్ కొన్ని ఇంట్లో వాళ్ళకి ఇష్టపడలేదు, ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉంది కదా నా మీద. మంచి అంటే అందరూ మంచి పీక్ లో ఉన్న మీరు. నాకు 22 yearsకే మా బాబు పుట్టేశాడు. బట్ డిడ్ యూ ఫీల్ యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్ అప్పుడు? 100%. ఎందుకంటే కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు ఏ స్త్రీ కూడా, అందులో ఇట్స్ అ పవర్ఫుల్ పొజిషన్, ఆర్థిక స్వాతంత్రం, డబ్బులు, పవర్, ఫేమ్ అన్ని. అప్పుడు ఏమనిపించేది అంటే, ప్రేమించారా? ప్రేమించబడ్డాను. ఓకే, సో అందరి జీవితాల్లో అవుతాయండి. సో ఇట్స్ లైక్ ప్రేమ అంటే మనకు తెలియదు, అంత సీన్ లేదు మన ఫేస్లకి. ప్రేమించబడ్డాను అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే, స్వప్న గారు, నేను 14 yearsకి ఇండస్ట్రీకి వచ్చేసాను. డాన్స్ 87, నా 10th ఇంకా నాకు ఇది కూడా రాలేదు, ఏమంటారు దాన్ని, నా రిజల్ట్స్ కూడా రాలేదనమాట. మా నాన్నగారు చనిపోయారు. సో ఆ సినిమా హిట్ అయిపోయింది. ఒక 6 months ఏదో నా మీద వర్కౌట్ చేశారు మమ్మీ వాళ్ళు క్యారెక్టర్స్ కోసం. నా ఆల్బమ్ రావటం అప్పట్లో ఎస్పి వెంకన్న బాబు గారికి చేతుల్లోకి వెళ్ళింది. ఆయన డేట్స్ చూస్తానికి తీసుకునే టైంలో టక్ సినిమాలు రావటం, రామారావు గారు, పసుపులేటి రామారావు గారు డేట్స్ చూసేవాళ్ళు, ఉమా అంకుల్ చూసుకునేవాళ్ళు.
కొన్ని కొన్ని దానిగా వచ్చాయి. 3 years నాన్ స్టాప్గా నేను ఇల్లు చూడలేదు. ఒకలాంటి హోమ్ సిక్ అయిపోయేది. మా ఇంట్లో కుక్క పిల్ల, మా అక్క, మా అన్నయ్య. అట్లా టైంలో నేను కళలో ఆ సినిమా హిట్ కొట్టడం, వెళ్ళిపోవటం, చేయటం నాకేమైపోయేదంటే పొద్దుగూకులు వర్క్, అమ్మ నాన్న. సో ఆ టైంలో ఏదో ఒకటి నాకు ఐ వాంట్ సంథింగ్, అది నాకంటూ ఒక స్వతంత్రమైన జీవితం అని చెప్పుకోలేని పరిస్థితి. నేను నా భావనలు నేను చెప్పుకోలేను. డ్రెస్ వేసుకోవాలా, అమ్మ చెప్పింది వేసుకోవాలి. మాట్లాడటం ఇంటర్వ్యూలో మమ్మీ ట్రైనింగ్ ఇచ్చి, అప్పుడు ఈ ప్రభు వీళ్ళంతా మా మమ్మీ దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కదండి. అంత మా మమ్మీ అంటే హిట్లర్ అనమాట. ఇంటర్వ్యూలు అంటే ముందు ఇది చెప్పి అన్నీ చెప్పి వీటన్నిటి కారణం మా మమ్మీ అని చెప్పాలని నేర్పించేది. సో అట్లా నాలో ఫస్ట్ నుంచి కూడా ఒక భావనలు ఉండే, వాటన్నిటికీ బ్రేక్ పడిపోయింది. తెలియకుండా ఓ ఇది పెళ్ళని చేసుకుంటే నేను వెళ్ళిపోతాను కదా, నాకంటూ నా లైఫ్ నేను ఇష్టంగా యా మెయిన్ 80% అది కారణం, 20% నా వయసు కారణం, ఇంకా మిగతాది పరిస్థితులు మనకి కొన్ని దేవుడు అనుమతిస్తాడు. బట్ ఐ చూజ్ రాంగ్ డిసిషన్. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అవునులేండి, అవును. ఆ ఇండివిజువాలిటీ అవును, మనం ఉండుంటే ఇంకా. బట్ కానీ ఇంకొకసారి కూడా నేను అనుకుంటాను, ఒకవేళ నేను అలా ఉన్నా కూడా నాకు క్యారెక్టర్స్ వస్తాయని గ్యారంటీ ఏంటి? మంచి ఆర్టిస్టు, ఒడ్డు పొడుగు బాగుంది, అభినయం ఉంది, అందు ఉంది, సింగిల్ టేక్ ఆర్టిస్టు అన్నీ ఉన్నా కూడాను తెర వెనక టాలెంట్స్ మనకి లేవు. వస్తాయా లేవా గ్యారంటీ లేదు. సో అట్లా నేను శుభలగ్నం సినిమాలు అండి, ఆమెని క్యారెక్టర్కి మొన్న కూడా నిన్న ఏదో ఫంక్షన్లో ఎస్వి కృష్ణారెడ్డి గారు కలిసారు, అదే చెప్పాను సార్, శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్ నాది, ఎందుకు పోయిందో మీకు తెలుసు, ఇప్పటికైనా ఆ భర్తీని ఆ ఫుల్ఫిల్ మీరే చేయాలి సార్ అంటే కృష్ణారెడ్డి గారు నవ్వుతా ఉన్నారు. సార్ చాలా అంటే హీ సపోర్టివ్ ఆఫ్ విమెన్ కదా చాలా, కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూడా. ఆ క్యారెక్టర్ అదే మీరు ఆ శుభలగ్నం మంచి పవర్ఫుల్ ఆమెని క్యారెక్టర్. ఆమెని గారి మొన్ననే ఆమెని గారిని ఇంటర్వ్యూ కోసం కలిశాను అనమాట. అని ఐ ఫీల్ హ్యాపీ. ఓ నా అలాగే కష్టంతోనో వచ్చిన ఇంకొక వాళ్ళకి రావటం, వాళ్ళకి అది లైఫ్ అవటం కూడా ఐ అప్రిషియేట్. వాళ్ళకి మంచి ఎవరికైనా మనం బాగుండాలి, అందరూ బాగుండాలంటే దానికి అర్థం అదే కదా. అంతే. కానీ నేను ఎప్పుడు బాధపడలేదని, ఏ రోజు ఈ క్యారెక్టర్ నాకు పోయింది అని బొక్కబార్లు పడుకొని అన్నం మానేసి ఏడ్చింది. గ్యాప్లో ఏం చేసేవారు మరి? ఆలోచిస్తూ కూర్చునేవారా ఇప్పుడు? సినిమాల మధ్య గ్యాప్లో అసలు గ్యాప్ ఎక్కడుంది స్వప్న గారు? పెళ్ళయ్యే వరకు నాన్ స్టాప్ పోరాటం. తర్వాత ఇంకా పెళ్లి వల్ల మీరు బ్రేక్ తీసుకున్నారు. మ్యారేజ్ అయిపోయింది, ఇమ్మీడియట్ గా కన్సీవ్ 22 yearsకి నా బాబు పుట్టేశాడు, 24 yearsకి నా పాప. వాళ్ళ క్యారియర్తో అడపా సీరియల్స్ అవి చేసుకోవటం. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ చదువులు. ఇప్పుడు కొంచెం అలా ఊపిరి పీల్చుకుంటున్నాను కొంచెం. వాట్ వాస్ ద బిగ్గెస్ట్ ట్రాజెడీ ఇన్ యువర్ లైఫ్ మన దివ్యవాణి గారు? మా బాబు పుట్టినాక నాకు కొంచెం హస్బెండ్ సైడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి. అండ్ అప్పుడు ఆ ట్రాజడీని కూడా దేవుడు ట్రాజడీ అని తెలియకుండా నా కుటుంబీకులు నన్ను చాలా ఆదుకున్నారు. అండ్ బాబు హెల్త్ విషయంలో బాగా సఫర్ అయ్యాను. ఆఫ్టర్ దట్ చెన్నై వచ్చేసాను నేను. అప్పటి నుంచి నేను సింగిల్ పేరెంట్. ఇప్పటివరకు కూడా బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం మీకే మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నాను. సింగిల్ పేరెంట్. బట్ మా వారు చాలా మనసున్న వ్యక్తి. హీఈస్ గుడ్ ఫాదర్, గుడ్ హస్బెండ్. కానీ కొన్ని అనుకోని సంఘటనలు నా కళ్ళతో నేను చూడటం ద్వారా దగ్గరైన మనుషులకి దూరంగా బ్రతుకుతూ ప్రపంచం కోసం అండ్ నేను ఒక నీతి నియమాలతో ఉండే అనేటువంటి కట్టుబాట్ల కోసం నా పిల్లలకి నేనే ప్రపంచం. బట్ ఈజ్ వెరీ లవ్లీ ఫాదర్. ఈజ్ అ గుడ్ ఫాదర్ టు దెమ్. ఇట్స్ గుడ్ హస్బెండ్. మీకు వారికి అంటే గుడ్ హస్బెండ్ ఎందుకు లేదు, ఎవ్రీ మినిట్ యూ విల్ టేక్ కేర్ అబౌట్ మీ. కొన్ని ఏంటంటే అక్కడ పరిస్థితులు, వాటిని నేను మళ్ళీ ప్రభువుని అంగీకరించటం, అది అభిప్రాయ భేదాలు అనేవి రావటం వల్ల మానసికంగా దూరం అయిపోయాం. చాలా సంస్కారవంతుడు ఆయన. నాకు దేనికి అడి చెప్పి ఎవ్రీ మినిట్ హీ విల్ టేక్ కేర్. మా పిల్లల గురించి కానీ ఇక కామెడీ ఏంటంటే మా పిల్లలకు కూడా మాకు ఎంత అగాధం ఉన్నది అనే విషయం తెలియదు. ప్రభువుని మీరు స్వీకరించవలసిన ఎక్స్పీరియన్స్ ఏంటి దివ్యవాణి గారు? నేను ఎప్పుడు ఐ లవ్ టాకింగ్ అబౌట్ గాడ్. అది మతానికి అతీతంగా, ఇది క్రైస్తవ మతమా, హిందూ ధర్మమా, ఇస్లాం మతమా, ఇంకోట బౌద్ధ మతమా అని కాదు, దేవుడే. సో టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఎలా అయింది మీకు అసలు? యాక్చువల్లీ నేను ఏంటంటే అమ్మవారు అంటే దివ్యవాణి అంటే అమ్మవారండి. అలా అమ్మవారి భక్తురాలు మీరు భయంకరంగా. మరి అక్కడి నుంచి అంత భక్తి
భక్తి ఒక్కటే కదా దివ్యవాణి గారు, మీరు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం, ఆ అనుభవం ఏమిటి? పద్ధతి మార్చుకోలేదు, మార్గం మార్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేనేంటంటేనండి, మా పాప కన్సీవ్ అయినప్పుడు 16 సోమవారం వ్రతం చేసేదాన్ని. ఎలా అంటే పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేసి పుట్ట మీదకి వెళ్ళి పుట్ట మీద నుంచి మట్టి తీసుకొచ్చి దానిని లింగం చేసి దాన్ని దాంట్లో పెట్టి వ్రత కథవంతా చదువుకొని ఉమ్ము కూడా మింగకుండా, నా కడుపుతో ఉన్న వాళ్ళకి ఆకలి వేసేది, మా పాప లోపల నుంచి ఇలా గీకేది, అలా కఠినంగా నేల మీద కూర్చొని నేను పూజలో అంతా దీనిగా ఉండేదాన్ని. మా ಆಡಪಡಿಸಲು అయితే ಪೂಜೆ ಅಂತ ಮಾಡಿದ್ರೆ ದಿವ್ಯ ನೋಡ್ಕೊಂಡು ಕಳಿಯಬೇಕು, ಎಷ್ಟು ಚಂದ ಡೆಕೋರೇಟ್ ಮಾಡ್ತಾಳೋ ಪೂಜಾ ರೂಮ್ ಎಲ್ಲ అని మా ఆడపడుచులు అంతా అనమాట. సో అలా టైంలో ఒకసారి నేను పుట్ట మీద నుంచి మట్టి తీసుకొని వచ్చేటప్పుడు మా మంజు అని మా పని అబ్బాయి ఉండేవాడు పక్కన, నాకు హెల్పర్. పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. మంచిగా భయ అయితే కణం నేను తగ్గోబా మన్ను అనేదాన్ని. బన్నీ అక్క అనేవాడు. అంటే ఆ మట్టి మీద చేసినప్పుడు పాము ఎక్కడ వచ్చిద్దో, నన్ను ఎక్కడ గరిసిద్దో అని భయపడితే ఆ పుట్ట మీద మట్టి తీసుకునేదాన్ని. ఒకరోజు మా ఇంట్లో అప్పటి సౌదీ అని చెప్పని కర్ణాటకలో అంతా బచ్మనే అంటారండి, బాత్రూంలోనే రాగి కాగుంటుంది, 24 hours నీళ్ళు కాగుతూనే ఉంటాయి. ఆ కట్టెలు పైనుంచి తీసేటప్పుడు ఇంత పెద్ద కట్ల పాము పడింది కింద. నేను వణికిపోయి పరిగెత్తి దానిని కట్టి తీసుకొని కొడతా ఉన్నాడు ఎవరు, మా ఆ పిల్లోడు మంజు. నాకు అప్పుడు పాము దేవుడు కదా, పాము దేవుడు కనిపిస్తే ఇప్పుడు స్వప్న గారు రాగానే నాకు ఒక బ్యూటిఫుల్ హగ్ ఇచ్చారు. ఎంత ప్రేమ అంటే ఆ కౌగిలింతలో ఇష్టం, ప్రేమ. ఒక మనిషికి మనిషి ఎంత ఇష్టం ఉంటే దేవుడు కనిపిస్తే నేను వాటేసుకోవాలి కదా, నేను హక్ చేసుకోవాలి కదా. ఆ దేవుడి కోసమే కదా మనం పూజలు చేస్తున్నాం. మరి పాము నేను హక్ చేసుకోవాలి కదా. ప్రతి మనం ఆరాధించే వాటికి పాము సింబల్ ఉంటుంది కదా. ఎందుకు పామును కొడుతున్నాం? దేవుడు వచ్చాడు కదా, దేవుడిని ఎందుకు హక్ చేసుకోలేకపోయానని ఒక ఆలోచన వచ్చింది. ఏమోలే, మన పితరులు చెప్పారు మనం చేయాలి అనుకొని. అలానే వినాయక చతుర్దశి వచ్చినప్పుడు మా బాబుకి చక్కగా పంచికట్టి నగలనేసి వాడికి కూడా ఉండ్రాలు వేసేదాన్ని. ఒకరోజు మా ఇంట్లో ఎలుక వచ్చిందండి. ఎలుక వచ్చినప్పుడు, ఎలుకలు అంటే మా వారు చాలా, ఆయన ఎట్లా అంటే అసలు ఫుడ్ దగ్గర బళ్ళు వచ్చినాయి హల్లి బందిదే సాయిస్పూడి అంటారు. చాలా నీట్నెస్, డిసిప్లైన్, చాలా కేర్ఫుల్ ఉంటారు అన్నిట్లో. ఆ ఎలికని చంపడానికి నేను బండి కష్టం నాకే తెలుసు స్వప్న గారు. ఎలికలు బోన్ తీసుకొచ్చి పొద్దున్నే ఎలికని చూస్తున్నప్పుడు, రేపు పొద్దున్న వినాయక చవితి చూస్తే వినాయకుడి దగ్గర ఎలిక, ఇదేంటి ఎలుక కూడా దేవుడి రూపమే కదా, ఈ ఎలికని ఎందుకు చంపేస్తున్నాను నేను, దీనివల్ల ప్లేగ్ వ్యాధి ఏంటి, అట్లా తెలియని ఒక ఆలోచనలు నాలో ఉండేవి. సో ఎప్పుడైతే మా బాబు మీద ఈ చేతబడులు చీకటి శక్తులని ప్రయోగించారో, వెన్ ఐ స్టార్ట్ రీడ్ బైబుల్, పరిశుద్ధ గ్రంథం, ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఎవరిచ్చారు అసలు మీకు మా గ్రంథం? ఇప్పుడు గ్రంథం ఎవరిచ్చారంటే మా బాబు చదువుకునే స్కూల్ టీచరు సెయింట్ జోసెఫ్లో నిర్మల ఆంటీ, షీఈ్ అ బిలీవర్. ఆమె నాకు బైబిల్ గురించి ఇచ్చి, దివ్య నువ్వు క్రీస్తు దగ్గరికి రా, నీ బాబుకి పరిపూర్ణంగా విడుదల ఇస్తుందని బైబిల్ ఇస్తే, నాకేం తెలుసండి, మా ఇంట్లో నాకు ఇప్పటికీ నా స్కూల్ బుక్స్ అన్నిటికీ అన్ని పండుగలు వచ్చినాయంటే వాళ్ళకి పసుపు పెట్టి మధ్యలో కుంకుమ పెట్టి సరస్వతి చదువు బాగా రావాలని చెప్పని బైబిల్ కూడా అక్కడ తీసుకెళ్ళి పెట్టి దానికి కూడా పసుపు కుంకుమ పెట్టి గంట కొట్టి హారతిచ్చి చదవడం వచ్చేది కాదు. నేను ఎప్పుడు రామాయణం, భాగవతం, భారతం ఇవన్నీ వినటమే కానీ అంత టైం ఎక్కడ ఉండేది చదువుకోవటానికి. పెద్దవాళ్ళు చెప్తే వినటం, నేను ఎప్పుడు చదవలేదు బైబిల్ని. సో ఫస్ట్ టైం నాకేదో దీన్ని చదువు అని ఒక ప్రేరణ వచ్చినప్పుడు, నేను ఆ ఆంటీ ఇచ్చింది తీసినప్పుడు ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు. భూమి ఆకాశం శూన్యంలో నుంచి వచ్చింది, ఒక పేజీ అది చదివే ఏం అర్థం కావట్లేదు, ఏం చదవాలి, మూసిపెట్టేశాను, దండం పెట్టుకున్నాను. మనకు ముచ్చటగా ఏది చేసినా 3 సార్లు చేయాలి. సో ఏంటి బైబుల్, ఎందుకు నేను చదవాలి, నువ్వు నాతో ఏం మాట్లాడతావు దేవుడు యేసయ్య అని నేను దండం పెట్టుకొని ప్రేయర్ చేసినప్పుడు, మీరు నమ్మరు స్వప్న గారు, 3 times అంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో ఒకటేసారి ఒకటే వాక్యం వచ్చింది, తూర్పు పడమర ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీతో ఉంటుంది. ఆ మాటకి నాకు అర్థం తెలియదు, ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నానండి. వరల్డ్ వైజ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గాడ్ ప్రెసెన్స్ ఏంటి, దేవుడు కార్యాలు ఎలా ఉంటాయని. ఆ తర్వాత బైబిల్ చదవటం, నేను పడిన ఒక మంచి చర్చ్ చెన్నైలో జైపాల్ గారు అని చెప్పని, రక్షణ అంటే ఏంటి, అసలు మత మార్పిడి అనే వాళ్ళని, దాన్ని అంగీకరిస్తున్నటువంటి దేవుడిని అంగీకరించిన వాళ్ళని చాలా వాళ్ళకి తెలియచెప్పాల్సింది. ఎక్కడా ఆయన నేను మతం అని చెప్పలేను. ఐ ఆమ్ ద వే, నేను మార్గం, ఐ ఆమ్ ద ట్రూత్, నేను సత్యం, ఐ ఆమ్ ద లైఫ్,
నేనే మార్గం, నేనే సత్యం, నేను జీవం. ఆ మార్గం ఏంటి? ఈరోజు మన ఐ డ్రీమ్ స్టూడియోస్కి రావాలంటే జీపీఎస్ పెట్టుకొని వాళ్ళు పంపించిన లొకేషన్ పట్టుకొని కరెక్ట్గా వచ్చాను. వచ్చినాక కూడా మన పిల్లలు చెయ్యి ఊపి దీనిలే పైరని అంటే ఆ కరెక్ట్ మార్గం పట్టుకోబట్టి ఇక్కడికి వచ్చాను. ఏంటి ఆయన మార్గం? ఐఎమ్ ద ట్రూత్. ఈ ప్రపంచంలో ఈరోజు సప్న గారు, దివ్య గారు ఇద్దరు కోర్టుకు వెళ్ళారంటే ఒకటే నిజం ఉంటుంది, రెండోది అబద్ధం. దానికోసం వాదనలు జరిగితే ఒక్కొక్కసారి అన్యాయం గెలవచ్చు, కానీ న్యాయం అనేది ఎప్పటికైనా నిలుస్తుంది. ఆయన ఏమంటున్నాడు? ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యం, నేను మాత్రమే సత్యం అంటున్నాడు. ఐ ఆమ్ ద లైఫ్, నేను జీవం. ఆ జీవం ఏంటి? ఈరోజు అగ్ని ఆరదు, పురుగు చచ్చిపోదు. ప్రతి ఒక్కడు, ఒక ప్రాస్టిట్యూట్ అయినా, ఒక దొంగ అయినా, మన కులం ఏదైనా, మన మతం ఏదైనా, మనం ఏమనుకుంటాం? చచ్చిపోతే స్వర్గంలో ఉండాలి అనుకుంటాం. ఆ స్వర్గంలో ఉండటానికి జీవం ఎవరు? అంటే స్వర్గం ఉందో లేదో ఎలా తెలుసు మీకు? 100% మంచి ఉంది, చెడు ఉంది, దేవుడు ఉన్నాడు, దయ్యము ఉంది. ఇక్కడ ఓకే, మన భూమి మీద స్వర్గం నరకం ఉంటే, మంచి ఆలోచనలు ఉంటే, మంచి ప్రపంచం ఒక ప్లెజెంట్ గా ఉంటే ఆ స్వర్గం అనుకుంటాం. స్వర్గం అనేది లేకుండా ఊహల్లో యమదొంగ సినిమా ఎలా చేశారు? అలాంటి స్వర్గలోకం అంటారా? నేను స్వర్గలోకం అదేం చెప్పట్లేదు, అప్పట్లో నాకు అదే స్వర్గం. కానీ బైబిల్ చదివినాక 100% దానిని పరలోకం అంటారు. మన భాషలో కొలెక్వల్ లాంగ్వేజ్లో అర్థం అవటానికి స్వర్గం అని నేను చెప్తున్నాను. 100% ఉంది. అది ఇక్కడ ఉన్నట్టు ఉండదు. దేవుడి రాజ్యం ఒకటి ఉంది. అసలు మనం అక్కడ వారసులుగా ఉండటానికి దేవుడు తన రూపంలో తనలాగా ప్రతిదీ సృష్టించుకున్నాడు. ఎందుకంటే బైబిల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉందండి. ఒకసారి నాకు పరశుర్ అంకుల్ కాల్ చేశారు, ఏంటి ఈరోజు నీ దివ్య పలుకులు రాలేదు అని. అప్పుడు నాకేంటంటే కొంచెం ప్రార్థన చేసుకుని ఏదొచ్చిందంటే వచ్చేసి నాకు ఇష్టమైన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేదాన్ని. చేస్తుంటే ఏంటి నీ దివ్యమైన పలుకులు రాలేదు అని అన్నాను. అంటే లేదు అంకుల్, నేను కొంచెం ఏదో వర్క్లో ఉండి పంపించలేకపోయాను, పంపిస్తాను. నిన్న ఒకటి అడుగుతాను చెప్పవే అన్నారు. అడగండి అంకుల్ అన్నాను. కోడి ముందా గుడ్డు ముందా అన్నారు. కోడి ముందు అంకుల్ అన్నాను. ఇత్తు ముందా చెట్టు ముందా అన్నారు. చెట్టే ముందు అంకుల్ అన్నాను. ఎట్లా చెప్తావే అని అన్నారు. నా బైబిల్లో ప్రతిదానికి సమాధానం ఉంది అంకుల్. దేవుడు ఆయా ప్రకారము ఫస్ట్ పశు పక్షాదులని నిర్మించాడు అని ఉంది, వృక్షాలని క్రియేట్ చేశాడు అని ఉంది, దానికి ఫలాల్ని వృద్ధి చేశాడు అని ఉంది. అవి తర్వాత ఫలించినవి, అక్కడ విత్తులు వచ్చాయి. సో దాని ఆధారంగా బైబిల్లో ప్రతిదానికి ఆన్సర్ ఉంది అంకుల్ అని. నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అన్నాడు. జ్ఞానం సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివాడిని ఎంచుకుంటాడు అంకుల్, నేను ఎర్రిదాన్ని కాబట్టి నన్ను ఎంచుకున్నాడు. నేను జ్ఞానిని కాదు అంకుల్, నేను ఎర్రిదాన్నే. స్టిల్ ఐ డోంట్ నో ఎనీథింగ్. కానీ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన జ్ఞానం ఇస్తాడు. నిజం స్వప్న గారు, నాకు ఇప్పుడు కూడా కార్డు పెట్టి డబ్బులు తీయటం రాదు. ఆయన ఎవర్ లైస్. నేను ఎప్పుడైనా చిన్న చిన్న అబద్ధాలు ఏమన్నా ఒకటి ఆడతానంటే, నేను డబ్బులు దాచిపెట్టుకొని మా పిల్లలు ఏదైనా పీడిస్తున్నాయి, మమ్మీ దగ్గర డబ్బులు లేవు, ఇబ్బంది పెట్టమాకండి అని చెప్తాను. అండ్ ప్లాన్డ్గా ఉంటాను లైఫ్లో. మనం ఎప్పుడు ఇలా అనకూడదు అనే దానికి ఉంటాను, కానీ నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పాను. కాబట్టి టీడీపీలో నేను అంత గట్టిగా మాట్లాడిన అన్ని ఛానల్స్ కూడాను ఎవరు నాకు కౌంటర్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే బాబుగారు అంటే నాకు ప్రాణం, బాబుగారు అంటే చాలా ఇష్టం. టీడీపీ నుంచి నేను బయటకు వచ్చినాక కూడాను నన్ను అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ రోజు జగన్ గారి పార్టీలో ప్రతి ఒక్కళ్ళు సంప్రదించారు. ఇప్పటికైనా రండి, మీలాంటి వాయిస్ కావాలి అన్నప్పుడు నేను ఎందుకు, జగన్ గారు నాకు విరోధి కాదు, యాజ్ ఎ బిలీవర్గా ఆయన నేను చాలా అభిమానిస్తాను. కానీ అక్కడ నేను అమరావతి అప్పుడు ఒక ప్రార్థన చేశానండి. మీరు కావాలంటే ఆ ప్రార్థన మీరు చూడండి. ఇది అమరావతిగా ముద్రించబడాలి దేవా అని చేసిన ప్రార్థన వ్యర్థమైపోతుంది. ఈరోజు నాకు ఇచ్చే ఆపర్చునిటీ పదవులు చూసుకుంటే, దేవా ఈ ప్రార్థనని నేను అబద్ధం చేయకూడదు తండ్రి అని నా పొలిటికల్ భవిష్యత్తును కూడా నేను అప్పుడు మానుకున్నాను. నా దేవుడు ఊహించిన దానికన్నా నేను చేస్తాడు. యెహోవా చేతిలో ఒక భూషణ కిరీటంగా, రాజకీయ మకుటంగా నేను వాడుకుంటానని ఇచ్చిన వాగ్దానం ఇచ్చినవాడు, మాట ఇచ్చినవాడు తప్పనివాడు అనేది నా విశ్వాసం. ఆ మాటకి నాకు అర్థం కూడా తెలియదమ్మా. కానీ నేను పొలిటికల్ లైన్లోకి రావటం ఇప్పటికీ నేనే. కానీ ఒకటి దివ్యవాణి గారు, అంటే ఇది ఇక్కడ ఈ స్పిరిచువల్ ఈ కనెక్షన్, మీరు బైబుల్ అప్పుడు మీ ఫ్రెండ్ నిర్మలా ఆంటీ గారు ఇచ్చారని చెప్పారు. చదవడం మొదలు పెట్టాక మీరు ఫార్మల్గా బ్యాప్టైజ్ అయ్యారా? లేదమ్మా, నేను 10 years ఒక చర్చిలో నేర్చుకునేదాన్ని. ఆ వాక్యాలు నాతో మాట్లాడేవి. నా అంతరంగంలో ఉన్న ప్రతి బాధని హోలీ స్పిరిట్ గాడ్ అక్కడ దైవజనుడి ద్వారా మాట్లాడేవాడు అనమాట. నేను ఇక్కడ ఏదనుకుంటే అక్కడ అది దానికి అర్థం వస్తూ ఉండేదన్నమాట. అప్పుడు మీ వారికి నచ్చలేదా? నచ్చలేదంటే కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అంటే సహజం కదా, ఇప్పుడు ఒక మార్గంలో ఒకళ్ళు ఉండి అందులో
ఇలాంటివి ఇంటికి ఒకటే ఉండాలని అంటారు, ఒక పద్ధతిలో ఉండాలి భార్యాభర్తలని. మీరు చాలా బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్టే. మిమ్మల్ని జనులు ఏమనలేదా మీ చుట్టూ ఉండేవాళ్ళు? లక్షణంగా అమ్మా నేను ఒకటి చెప్తాను స్వప్న గారు, కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినాక ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు కలిసి భోంచేశారా? హచ్చియం దుమ్మితే ఆవిడ గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు, మాస్కులు పెట్టుకున్నారు. భర్త చచ్చిపోతే కనీసం పిల్లలు దగ్గరికి వెళ్ళి చూసుకునే పరిస్థితి ఉందా? అంతే మన బంధం, మన బంధం అంతే. ఈరోజు ఎవరైనా మన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతారంటే వాళ్ళతో మనం వెళ్ళి చనిపోతామా? ఈ శాశ్వత లేని బంధాల కోసం నిజాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? అంత ఎక్స్పీరియన్షియల్ ఇది వచ్చిందా మీకు? 100%, 100కి 200%. దేవుడు ఏం చెప్తున్నాడు? చూసి నమ్మిన వాళ్ళకన్నా చూడక నమ్మిన వాళ్ళు ధన్యుడు. ధన్యత అంటే ఏంటి? ఈ లోకంలో ఉండే ధన్యతలతో పాటు ఆ లోకంలో మనకి ధన్యత. డెఫినెట్గా మనం రేపు అక్కడ చూసుకుంటాం. రేపు స్వప్న గారు కూడా అబద్ధం చెప్పడానికి లేదు సుమా. ఐసయ్యా నువ్వెవరో నాకు తెలియదాయా, నేను ఇదయ్యాను కదా, స్వప్న డార్లింగ్ నా ప్రియమైన బిడ్డ వినో.com. మనిషి .com నొక్కితే అమెరికాలో నుంచి ఇక్కడ చూసుకుంటున్నాడు. .com నొక్కితే .com అన్నీ వస్తున్నాయి. దేవుడు .com నొక్కాడంటే ఈ టైం అని చూపిస్తే మనం బొంకటానికి లేదు. ప్రతి మోకాలు ఆయన నామాన ఊనవలసిందే, ప్రతి నేత్రము ఆయన చూడాల్సిందే. మృతులు సూపర్ నేచర్ పవర్తో. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మృతుడుగా ఇక్కడ లేడు. ఉంటే చరిత్ర వదులుతుందా అమ్మా? శాస్త్రజ్ఞులు వదులుతారమ్మా? తీమని ఆయన డెడ్ బాడీలో ఆయన ఆనవాళ్ళు తీయమని చెప్పండి. ఇప్పటికీ కూడాను ప్రతి దానికి ఒక బోటు నీకు తయారైందంటే ఆ కాలంలో నోహ చేసిన బోటే. నీకు చరిత్రనే ఆధారం. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం కొలవబడుతున్నవారు, ఆరాధించబడుతున్నవారు, పూజించబడుతున్నవారు అనేక మంది ఉన్న ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? పరిశుద్ధ గ్రంథం, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వాళ్ళు మాత్రమే దేవుని చూస్తాడు. ఈ గ్రంథము పేరే పరిశుద్ధ గ్రంథం. హోలీ, పరిశుద్ధత, క్లీన్నెస్. వితౌట్ క్లీన్ యూ కాంట్ సీ ద గాడ్. ఏ గ్రంథానికి ఆ పేరుంది? అండ్ ఆయన ఒక చరిత్ర, హిస్టరీ, హిజ్ స్టోరీ, హిస్టరీ. యేసుక్రీస్తు వారి స్టోరీ, హిస్టరీ, చరిత్ర. అఫ్ కోర్స్ మీకైన అనుభవాలు తప్పకుండా దివ్యవాణి గారు మిమ్మల్ని ఇటువైపుకు తీసుకొచ్చిన తర్వాత మీ జీవితంలో కుటుంబం విషయంలో ఇలా కొంచెం అయినప్పటికీ మీరు భయపడకుండా ముందరకెళ్ళారు మీరు అనుకున్న మార్గంలో. తర్వాత ఏం జరిగింది? మీకు ఏ విధమైన చాలా మా బాబు విషయంలో డే బై డే ఇంప్రూవ్. అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు బాబు? నాకు మీకు యాక్చువల్లీ చెప్తే నమ్మశక్యం కానివి, కానీ నాకు థైరాయిడ్తో చాలా వెయిట్ వేసాను అప్పుడు. ఈ విచ్ క్రాఫ్ట్స్ అవన్నీ నా మీద కూడా ఉండి నా టీఆర్ ప్రైస్ నా వెనకటి రూపాయని నాకు ఇచ్చింది. నా బాబుకి చాలా ఎలా అంటే నా బాబు నాకు లేడు అని. విచ్ క్రాఫ్ట్ చేశారు ఎవరు మీ మీద? మా హస్బెండ్ చేశారా? హస్బెండ్ వాళ్ళ? హస్బెండ్ సైడ్ వాళ్ళు మేబీ, ఐ డోంట్ నో. ఎందుకు చేసి ఉంటారు? ప్రాపర్టీస్, వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన అమ్మాయి ఉంటాయి కదండి, చాలా జెల్సీ మైండ్లో. అందరూ మంచితనం జరిగిందా బాబోయ్? ఎస్పెషలీ నా బిడ్డ రేపు వారసుడు అక్కడ. ఇప్పటికీ కూడా నేను ఇంకా ఫైట్ చేస్తున్నాను. సో అలాంటి టైంలో మా కుటుంబీకులు ప్రేమనంతా మా ఇంట్లో మా అన్నయ్య వాళ్ళు గృహప్రవేశాల కంటే కూడా నన్ను పిలిచేవాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చిన యేసుక్రీస్తు అంటుందని చెప్పని. సో అట్లా బంధువులు, దేవుడు ఏంటంటేనండి, అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా. అండ్ ఇప్పుడున్నటువంటి నా తోటి సహోదరులు సహోదరులు వాళ్ళు ఏ కులమైన ఏ మతమైన, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ప్రతి ఒక్కరిని నేను విలువనిస్తాను, గౌరవిస్తాను. ఓపికతో వాళ్ళు నిజాన్ని తెలుసుకోవాలని ప్రార్థన మాత్రమే చేసుకుంటాను. కానీ నేను ఎవరిని ఎప్పుడు క్రిటిసైజ్ చేయనండి. చాలా నేను వాళ్ళ విలువనిచ్చి చాలా వాటిని అటెండ్ అయింది కూడా నేను ఉన్నది. అయితే ఇక్కడ నా స్వ అనుభవం, మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, ఇంత బోల్డ్గా లేదు దివ్య అన్నారు. ఎవరైనా ఈ మాట మీరు అనగలిగారా? ఎంతోమంది దేవుళ్ళు చూశాను. ఈ నిజాన్ని, ఈ కనెక్టివ్ని నేను గ్రహించుకున్నాను. ఎందుకంటే ఈ కళ్ళతో చూస్తే మీకు క్రీస్తు అర్థం కాడమ్మా. మనసుకున్నటువంటి ఒక మనోనేత్రం తెరవబడాలి, అప్పుడు మాత్రమే ఆయన అర్థం అవుతాడు. నేను ఆ స్థితికి రావడానికి చాలామంది నా గురించి ప్రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా యేసయ్య గురించి ఎవరైనా చెప్తానికి వస్తే, అబ్బా వీళ్ళు వచ్చారు మళ్ళీ బుర్ర తింటారు అని ఇంట్లో నేను కూర్చొని తలుపులు వేసేసుకొని లేనని చెప్పించిన సందర్భాలు వేవేలు కోళ్ళలు ఉన్నాయన్నమాట. కానీ దేవుడు 10 సంవత్సరాలు పిచ్చిదానిలాగా ఇది నిజం అని పరిగెత్తిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
కానీ చాలా డిస్టర్బెన్సెస్ లైఫ్లో. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు క్రిస్మస్ చేసుకుంటారు, ప్రపంచం అంతా చేసుకుంటుంది, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. ఆ రోజు మనం చూస్తే కన్య మరియా అంటారు, షీఈ్ వర్జిన్. వర్జిన్కి ఎలా గర్భం వచ్చింది? హోలీ స్పిరిట్తో. మీరు యేసుక్రీస్తు వారి DNA ఇప్పటికీ కూడా ఆయనను సిలువ వేసినప్పుడు ఒక రక్తపు చుక్క అక్కడ పడిన ఆ నమూనాలు తీసుకుని శాస్త్రజ్ఞులు చేస్తే వాటిలో జీవకణాలు ఉన్నాయట. ఒక రక్తం పడితే గడ్డగడిపోతుంది, అది వెళ్ళిపోతుంది, దాంట్లో జీవకణాలు ఉండవు. ఇట్స్ ట్రూత్. ఆ జీవకణాల DNA చూస్తే మేల్ దాంట్లో ఆనవాళ్ళు లేవు, స్త్రీ మూలాలు అందులో ఉన్నాయి, స్త్రీ సంతతి. ఆయన ఫోర్ ఫాదర్స్ అంతా మనం తీసుకుంటే ఆమె గర్భం ధరించినప్పుడు ఆమె ఎక్కడ సంతోషంగా లేదమ్మా. ఆమెను ఎవరు తీసుకెళ్ళి శ్రీమంతాలు చేయలేదు, మా ఇంట్లో ఉండనలేదు. అప్పట్లో ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళిద్దరికి, భర్త ఆమెను ముట్టుకోలేదు, కానీ గర్భం వచ్చింది. వాళ్ళ హస్బెండ్ పరిస్థితి ఏంటి? ఒప్పుకుంటాడా? ఎన్ని అనుమానాలు. ఆయనంట రహస్యంగా ఆమెను విడనాడాలని చూశాడట. అంటే ఎవరికి చెప్పకుండా ఆమెకి ఎట్లా వచ్చిందో కడుపు. అప్పటిలో ఆచార ప్రకారం రాళ్లతో కొట్టి 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 చంపారు ఆ స్త్రీ. ఈ మధ్య నెట్ఫ్లిక్స్ సినిమా కూడా వచ్చింది, చూసారా? సో అటువంటి స్థితిలో దేవుడు నా దగ్గర ఉన్నాడు అని చెప్పని గర్భంలో మోస్తున్న ఆమెకి మెప్పులు రాలేదు, సంతోషము రాలేదు, ఆదరణ లేదు. ఆ రోజు కన్య గర్భాలలో ఉన్న స్త్రీని ఈరోజు మన హృదయంలో మనం మోసేటప్పుడు మెప్పులు రావు, సంతోషాలు ఉండవు, సమాధానం అంతకండు. క్రైస్తవుడి జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు, కష్టమైన జీవితం అంటారు, కత్తి మీద సాము. కానీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారా దివ్యవాణి గారు? సినిమా ఇండస్ట్రీ సభ్యులు. కానీ దేవుని మహాకృపమ్మ, టీడీపీ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. అది ఓకే అంటే అలా చేయించుకోవడం, బట్ క్రిటిసైజ్ ఏమో నా ముందుకు వచ్చి ఎవరు చేయరు కదమ్మా స్వప్న గారు, నా ముందుకు వచ్చి ఎవరు చేయరు. నా కుటుంబీకులు అనేవాళ్ళు, నువ్వు అంతా ఓవర్ చేస్తున్నావు, అతి చేస్తున్నావు, నీకు ఎందుకే అని చెప్పనేవాళ్ళు. ఏంది అతి? లవ్ చేసుకునే మెసేజ్లు పంపించుకునేటప్పుడు అతి లేదు, తినటానికి అతి లేదు, సంపాదనకు అతి లేదు, అక్రమంగా పోవడానికి అతి లేదు. దేవుడి దగ్గర అతి ఏంటి? నాకు ఇష్టమైంది నన్ను వదిలేయండి అనేదాన్ని. అట్లా బ్యూటిఫుల్. మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది అత్యంత మనసుకి సంబంధించిన ఎక్స్పీరియన్స్. అయితే దేవుడితో అనుబంధం అంటే ఎలా అయినా సరే, అది ఎవరైనా వచ్చి నేను శ్రీకృష్ణుడి చూశానని వాళ్ళు చెప్పినా, లేకపోతే మరో విధమైన ఎక్స్పీరియన్స్ అయింది, నాకు ఒక మిరకల్ జరిగింది చెప్పినా, మీరు ఇప్పుడు చెప్పిన చాలా ఆర్ద్రతతో, చాలా ఒక సంతోషంతో షేర్ చేసుకున్నది, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. ఒక్కటే స్వప్న గారు, ఇప్పుడు నేను వచ్చాను, పొరపాటున ఇక్కడ ఏమో నల్లగా మసి అయింది. ఈ మసి పోవాలంటే ఏం చేయాలి? మసి పెట్టి రుద్దితే మసి పోతుందా? నీళ్లతో కడగాలి, సబ్బేసి కడగాలి. సో మనలో ఉన్న పాపం పోవాలంటే పాపం లేనివాడు కావాలి. అవును, పాపం లేనివాడు ఎవరు ఈ లోకంలో? యేసుక్రీస్తు వారు ఎవరి రాజ్యాలన్నా తీసుకున్నారా? ఎవరి భార్యలన్నా ముట్టుకున్నారా? లేకపోతే ఆయన ఎవరినన్నా కొట్టారా? ఏమన్నా ఆయనలో ఒక్క పాపం చూపించండి. ఆయన సిలువ వేసిన పొంతె పిలాతి కూడా ఆ రోజు గవర్నర్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చేతులు కడుక్కొని ఈ నీతిమంతుల్లో ఏ దోషము లేదు, ఆయన అక్కడ క్లీన్ అయిపోయాడు దేవుని సన్నిధిలో. ఆయన పక్కన ఉన్న దొంగ కూడా ఆయన ట్రస్ట్ చేశాడు. నీ చిత్తమైతే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అన్నాడు. సో నమ్మకం, ట్రస్ట్, మన విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. నేను నమ్మాను, ఎందుకంటే ఆ చర్చికి వెళ్తున్నప్పుడు చాలా మొండిదాన్ని. నేను అడిగాను ఆయన్ని, ఎందుకండి నేను చేసుకునేటప్పుడు కూడా నాకు ఆశ్చర్యాలు అద్భుతాలు జరిగినాయి కదా, ఎందుకు రక్షణ ఏంటి? అసలు మత మార్పిడి అని ఎవరు చెప్పాడు? ఈరోజు మత మార్పిడి అంటారు. 6 నెలల పసిబిడ్డకి మీరు పాలు తాగించగలరా స్వప్న గారు? మా బాబు 6 నెలల పిల్లోడప్పుడు తొందరగా లావు అవ్వాలని తొందరగా పాలు తాగించేదాన్ని. వాడు బొగ్గను పెట్టుకుని పుసుక్కని ఊసేవాడు, తాగు పాలు అనేదాన్ని. 6 నెలల పసిబిడ్డకే నువ్వు పాలు తాగించిన అవుకేండి, మతాన్ని ఎలా మారుస్తావు? నేను హిందూ, నా సంప్రదాయం, కట్టు బొట్టు నాది, నేచరు, నేను ఇక్కడ పుట్టాను, ఈ నేటివిడ, నన్ను హిందూ కాదంటానికి ఎవరికి రైట్స్ ఉంది? ఐఎమ్ క్రైస్ట్ బిలీవర్. గవర్నమెంట్ ఇచ్చే పథకాల కోసం నేను ఆశపడలేదు. ఈరోజు అదే కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతున్నది. నా దేవుడు నాకు పోషించుకునేవాడు. అంటే మీరేమంటారు, మతం పుట్టుకతో ఉండే మతం ఉంటుంది, బట్ మన నమ్మకం అందంటారా? నేను మతం కాదు, నా కులము అనేది దేవుడికి కూడా ఉన్నది. ఆయన యూదుడు అనేది అప్పట్లో వాళ్ళ కులం. అది నేను పుట్టింది కమ్మ కులం, నా కులం కమ్మ కులం. నేను క్రీస్తు విశ్వాసిని.
ఆయన మార్గాన్ని నేను ఎంచుకున్నాను. బట్ మీరు హైందవ ధర్మంలో ఉన్నారా అంటే? హైందవ ధర్మము, మీరు హిందూని అన్నారు కదా ఇప్పుడు. హిందూ అంటే హైందవ ధర్మమేనా? భారతదేశంలో పుట్టినోడు ప్రతి ఒక్కడు హిందువే. హిందూ అని అలా చూసుకుంటే అవును, అది ఆ విధంగా అందరం హిందువులమే. అన్నీ నమ్ముతాను. మరి ఎందుకు మన రాజ్యాంగాల ప్రకారం చదువుకునే పుస్తకంలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందు నా సహోదరులు ఎందుకు? అది కొట్టేయండి. మేమంతా హైందవులు మాత్రమే నా సహోదరులు, మైనారిటీలు మాత్రమే నా సహోదరులు, ఎవరు రిలీజన్ కాళ్ళని పెట్టుకోండి, గొడవే ఉండదు. తప్పండి అది. ఒక వ్యక్తి కనెక్ట్ అయినప్పుడు దాన్ని గౌరవించాలి. నువ్వు ముస్లిం, నువ్వు కనెక్ట్ అయ్యా, గౌరవిస్తాను నేను ఇదైనప్పుడు నాకు చెప్పడం నా ధర్మం. వినకపోతే నీ ఇష్టం. కరోనాకి ఎన్ని మందులు వచ్చినాయండి. వ్యాక్సిన్ పాటు ఇప్పుడు కూడా చాలా మంది గొప్ప గొప్ప హీరోలు, శివరాజ్ కుమార్ గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, కొంతమంది దానివల్ల అప్సెట్ అయ్యారు. కొంతమంది ఆయుర్వేదం వాడారు, కొంతమంది హోమియో వాడారు. ఎవరి విశ్వాసం వాళ్ళది. చెప్తున్నాను నేను. ఈరోజు స్వప్న నమ్మితే ధన్యులు, నమ్మకపోతే మన ఇష్టం. అది మనం బలవంతం పెట్టలేదు నిన్ను రమ్మని. నన్ను ఎవడు బలవంతం పెడితే నేనే క్యాండిడేటా? అస్సలు కాదు. ఇప్పుడైతే దివ్యవాణి గారు ఫైర్ బ్రాండ్. దివ్యవాణి గారు అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. ఇప్పుడు పుష్ప అంటే అదే. సో ఈ క్రమంలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరయ్యారు? నాకు అసలు ఫ్రెండ్స్ లేరు స్వప్న గారు. ఆమని గారు ఆఫ్ కోర్స్ మీకు అంటే కొలీగ్. ఇప్పుడు నేను నిజంగా ఫ్రెండ్స్ చేసుకుంటున్నాను అందరినీ. ఎందుకంటే స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ లేకుండా పోయారు. అదే అన్యాయం కదా. మ్యారేజ్ డేస్ లో ఫ్రెండ్స్ లేకుండా పోయారు. నా కుటుంబీకులు మొత్తం నన్ను బాయిలో కప్పలాగా చేసి పెట్టేశారు. ఇప్పుడు నాకు రేఖ అని నా బెస్ట్ ఫ్రెండ్. అండ్ తను నాకు అనుకోకుండా పరిచయం అయింది, నాకు అమ్మలాగా అన్ని. అండ్ ఇవాళ నుంచి స్వప్న గారు నా బెస్ట్ ఫ్రెండ్. నా కష్టమున్నా, నా సుఖమున్నా, ఏమున్నా స్వప్న గారు బుర్ర తినేస్తాను నేను హ్యాపీగా. అండ్ తర్వాత కొంతమంది నాకు మంచి స్నేహితులు ఉన్నారు. బట్ ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదా? నేను ఇప్పుడు బయటకు వెళ్ళలేదు స్వప్న గారు. అంటే మామూలు ఫ్రెండ్స్ అవుతారు కదా, కొలీగ్స్. భానుప్రియ గారు మీరు కలిసి నేర్చుకున్నారు. భానుప్రియ హాయ్ బాయ్ అంతే. హాయ్ బాయ్. కాంపిటీషన్ ఉండేది అప్పుడు బాగా, జెలసీ కాంపిటీషన్. నేను అసలు ఎప్పుడు ఎవరి మీద జెలసీ పడలేదు. మీ మీద ఎవరైనా జెలసీ పడి ఉంటారా? అయి ఉండొచ్చు. ఎందుకంటే స్వప్న గారు ఏంది ఉపయోగం దానివల్ల? ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఏముండి మీరు అసలు నాకు ఫస్ట్ అసలు నా ఫ్యూజ్ ఎగిరిపోయింది ఏంటంటే, అవకాశాలు వస్తున్నాయి కానీ అక్కడ దాకా వచ్చి ఏదో ఈ పిచ్చి పిచ్చి వీటి వల్ల, పరిస్థితుల వల్ల మీకు వెనక్కి వెళ్ళిపోయాయి. దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. యూ హ్యావ్ టు రియల్లీ బిలీవ్ ఇన్ యువర్. ఎందుకంటే నేను దాని మీద ఆశ పెట్టుకోలేదు కాబట్టి నాకు బాధ అనిపించింది. అంతే. నేను ఆశతో వచ్చి ప్రయత్నం చేయలేదు. అందరిలాగా అందం ఆకలి కట్టుకుని నేను ఇండస్ట్రీలో అయిపోవాలని నాకు తెలియలేదు. కానీ ఇప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఆ పెళ్లి పుస్తకం అనేది సీఎంల పక్కన ఉన్న, పిఎంల పక్కన వచ్చి సెల్ఫీ దివ్యవాణి గారు అన్నారు. ఓహో, ఆ సినిమాని కదా నన్ను ఈరోజు ఇంత నాకు ఒక రికగ్నైజ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు పెళ్లి పుస్తకం అనేది ఆ పాటకే ఆ విలువనిచ్చింది. అంటే నా పిచ్చి మనసును తగ్గట్టు దేవుడు ఆ రోజు అది ఏర్పరిచాడని అనుకుంటానమ్మా. బట్ ఇప్పుడు నౌ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మీరు ఎంత యూ లుకింగ్ సో గ్లామరస్ అండి నిజంగా. థ్యాంక్ యూ అండి. చక్కగా మీరు నిండుగా కళకళ్ళాడుతూ ఎలా ఎంత బాగున్నారంటే, అవకాశాలు మీకు తగ్గ క్యారెక్టర్స్ వచ్చి మీ ఒళ్ళో వచ్చి పడాలి. అంతే కదా. అలా వస్తే అప్పటిలాగా నేను ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండను. కానీ నా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ అందరికీ కూడా దివ్యవాణిని మళ్ళీ ఒక మంచి ఆర్టిస్ట్ ఇచ్చామని ఇవ్వాలని ఐఎమ్ ప్రేయింగ్. అలానే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగటం నాకు రాదు స్వప్న గారు. మా మమ్మీని కూడా నేనేం అడగను. ఈవెన్ మా వారిని కూడా డబ్బులు కావాలంటే నాకు అడగటం రాదు. నేను అడగను. ఇప్పుడు అడగరు అసలు. ఎప్పుడు నేను అడగను. నాకు కావాలని ఎవరిని అడగను. పిల్లలు ఏం చదువుతున్నారు? నా బాబు కిరణ్ కాంత్. తను ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. కరోనా టైంలో 2 years సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఇప్పుడు మాస్టర్స్ సివిల్ ఇంజనీరింగ్ న్యూయార్క్లో ఉన్నాడు. అండ్ నా ముద్దులు కూతురు, నా మమ్మీ, నా ఎవ్రీథింగ్. అంటే ఇద్దరు నాకు ఎవ్రీథింగే. తరుణ్య, తను బీటెక్ ఎంఆర్క్ మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్ట్ NJIT న్యూజెర్సీ. ఇద్దరు న్యూజెర్సీలో ఉన్నారు. న్యూయార్క్ ఒకళ్ళు, న్యూజెర్సీ ఒకళ్ళు. 1 hour డిస్టెన్స్. మీరు వెళ్తూ వస్తుంటారా? నేను మొన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాక ఎవ్రీ ఇయర్ 3 months అక్కడే ఈ దేవుడి నిమిత్తమై బూది గంతముల వరకు నా సాక్షిగా. సో మీరు వాక్యం చెప్తారా? అదే సాక్ష్యం చెప్తారా? ఏమంటారు దాన్ని? సాక్ష్యం చెప్పి, వాక్యం చెప్పి యు ఆర్ స్ప్రెడింగ్ ద మెసేజ్ ఆఫ్ వాట్ యూ బిలీవ్ ఇన్. మీరు నమ్మే విశ్వాసాన్ని మీరు 10 మందికి మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ వాళ్ళకి ఊరటనిస్తూ, మోర్ దెన్ ఎనీథింగ్ గివింగ్ హోప్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ కదండి. అంటే నాటకం ఉండకూడదని క్రీస్తుని చాలా మంది వాడుకుంటున్నారు. నాకున్న గొప్ప పేరు ఏంటంటే చాలా మంది యేసుక్రీస్తుని వాడుకున్నారు, దివ్యవాణి క్రీస్తులో వాడబడుతుంది. అంటే
మనం పేర్లొద్దు కానమ్మా, మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద దైవజనుడు ఒక మీటింగ్ పెట్టాడు. నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, ఈయనే సీఎం అవుతాడు, ఈయనే పిఎం అవుతాడు అనుకుంటే వింటా నిజమే కావాలి మంచిగా. తీరా చూస్తే గవర్నమెంట్ మారిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మళ్ళీ వీళ్ళు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటి ఇస్తున్నాడు. ఆ దైవజనుడు ఏమని ఇస్తున్నాడంటే, రేవంత్ రెడ్డి గారు నాకున్నటువంటి స్ట్రెంగ్త్ ఈ గ్రౌండ్ పట్టదు సుమా, అంటే నీ ఓటింగ్కి నా గ్రౌండ్ ఇక్కడ ఉందని ఇంటిస్తున్నాడు. తర్వాత దేవుడు వాక్యం మసిబూసి మారేడికాయ చేస్తున్నాడు అని దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? పాల్ గారి గురించి మీ అభిప్రాయం? కేఏ పాల్ గారిని కలిసారు ఎప్పుడైనా? కేఏ పాల్ గారు కలవటం కాదండి, చాలా వాదన కూడా జరిగింది. వాదనలయ్యా? బికాజ్ నేను సార్తో చాలాసార్లు మాట్లాడాను. కేఏ పాల్ గారు యాక్చువల్లీ నేను దేనికో టీడీపీ ఉన్నప్పుడే బయటకు వచ్చినా కూడా కలిసాను. ఆయనే పిలిపించారనమాట. ఇచ్చి దివ్యవాణి నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, నేను ఎమ్మెల్యేని చేస్తాను, ఎంపీని చేస్తాను, అది ఇదని వాళ్ళు చాలా వరకు నన్ను పెట్టారు. సార్ యు ఆర్ అనాయింటెడ్ పర్సన్. ఆయన ఒకప్పుడు అభిషేకం కలిగిన దైవజనుడు. కాకపోతే పాలిటిక్స్కి వచ్చినాక కొన్ని పరిస్థితులు కేఏ పాల్ గారు అని అంటే ఒక చాలామంది నవ్వుకునే విధంగా ప్రవర్తన అనేది తీసుకొచ్చింది, అర్థం కాని విషయం. నేను దాన్ని ఆయనకు ఓపెన్గా చెప్పాను. నీ పార్టీలోకి నేను వస్తున్నానంటే నాకు ఒక రాయల్ ఉండాలి, నాకు ఒక వాల్యూ రావాలి. కేఏ పాల్ గారు అని అంటే అసలు ఆయన గనక నిజంగా కొన్నిట్లో చిక్కుకొని గనక ఉండుంటే ఆయన కొట్టినవాడు లేడమ్మా ఒక దైవజనుడుగా. సో కొన్ని పరిస్థితులు ఆయన తెలియకుండా దాని నుంచి బయటికి వచ్చారు. పాలిటిక్స్లో కూడాను ఆయన కొద్దిగా తను ఆ గ్రాఫ్ తప్పి వెళ్ళారనేది వాస్తవం, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఆయన అభిషేకించగలిగిన దైవజనుడు. ఆ అనేటింగ్ అనేది నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా కూడా దేవుడు లేపుకుంటాడు. అగైన్ ఆయన లేవాలి అనేది నా ప్రార్థన. ఏమో దేవుడు ఆయన పొలిటీషియన్ గానో మళ్ళీ ఒక దైవజనుడు గానో లేకపోతే ఆయన ఎలా ఆయన ఆలోచనలు పట్టి వెళ్తారు, అది కనెక్ట్ విత్ ఆయనకి దేవుడికి భగవంతుడికి భక్తుడికి మధ్య అది వాళ్ళిద్దరు కనెక్టివ్ ఏంటనేది తెలియదు అంటాను. కలిసాను నువ్వు మా పార్టీకి రమ్మని చెప్పని అన్నారు. తర్వాత దివ్యవాణి నువ్వు బీజేపీకి వెళ్తున్నావు అని విన్నాను, నువ్వు శాపగ్రస్తురాలు అవుతావని. ఎందుకు? అదే అన్నాను, ఎందుకు అవుతానండి అని అన్నాను. ఎందుకు అవుతాను? జయసుధ గారు వెళ్ళారు మొన్న. నేను నీ దృష్టిలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, నా దృష్టిలో భారతీయ జీసస్ పార్టీ అవ్వచ్చు. అరే బాబాయ్, ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద ఇయర్ 2024కి మోస్ట్ కాంట్రవర్షియల్. జీసస్ అంటే ఏంటండి ప్రతి ఒక్కరు? ఎందుకండి మోడీ గారు అందరు కాళ్ళు గడిగారు అండి, అది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా శిష్యులు కాళ్ళు గడిగారు. మోడీ గారు డిస్కవరీ ఛానల్ మీరు చూసారా? ఆయన అన్ని చూస్తానికి వెళ్ళినప్పుడు ఆ డిస్కవరీ ఛానల్ ఉన్న అబ్బాయి ప్రార్థన చేసి బైబుల్ తీసుకున్నాడు. అంటే మోడీ గారు ఇచ్చే పథకాలు ఇప్పుడు క్రైస్తవుడు ఎవడు తింటలేదా? అది ఓకే, రాజకీయాలు వేరు. బట్ ఇప్పుడు ప్రస్తుతం ధర్మ మార్గం, భారతీయ ధర్మం. నాది ధర్మం, మీరెవరు కాదంటానికి? నేను భారతీయురాల్ని. మీ ధర్మం మీది అంటారు. ధర్మం అంటే ఏంటండి? అదే అంటే దేవుడు ఎప్పుడైనా ధర్మము? ఇదిగో చీర కట్టుకున్నాను, భారతీయ సంప్రదాయం. అమెరికాలో కూడా ఇదే కట్టుకుంటా. బొట్టు పెట్టుకున్నా. బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు కూడా నాకు తెలుసు. మా వారు పర్మిషన్ తీసుకున్నాను. మా వారు ఇంకా ప్రభువు నమ్ముకోలేను కాబట్టి ఆయన ఒకటే చెప్పారు, బొట్టు లేకపోతే భర్త చచ్చిపోయింది అలాగా ఎదురాలాగా ఉంటావు నువ్వు బొట్టు. వెన్ ఐఎమ్ ప్రీచింగ్ గాడ్ నేను బొట్టు పెట్టుకోనండి, నేను పర్మిషన్ తీసుకున్నాను. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు కదా. నేను వెన్ ఐఎమ్ ప్రీచింగ్ గాడ్ పెట్టుకునేదాన్ని కాదు. అంటే ఇప్పుడు మళ్ళీ మనస్పర్ధలు ఎక్కువ అయిపోతున్నాయి. సో తన మనసుని ఎక్కడ నేను నొప్పించకూడదు కాబట్టి, తను నిజంగా నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కాబట్టి దేవుడి దగ్గర నేను నాయన క్షమాపణ. ఇప్పుడు అంటే ఓపెన్గా అడుగుతున్నానండి, చాలామంది ప్రభువు నమ్ముకున్న వాళ్ళు భర్త చచ్చిపోయిన వాడు హిందూ ధర్మం ఏంటండి బొట్టు పెట్టుకోకూడదు? ఈరోజు పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు తల్లులు, సీఎంగా పోటీ చేసిన వాళ్ళు తల్లులు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు. ఏమైనా అడుగుతున్నారా? పోయి ఎవరు అడుగురు మరి? దానికే లేనప్పుడు అంటే బొట్టు పెట్టుకోవడం పెట్టుకోకపోవడం పెద్ద ఇష్యూ అవ్వకూడదు అంటారు. అయితే నేను అంటలేదు, కానీ క్రైస్తవురాలు బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు? ఆయన ఎందుకంటే క్రీస్తు బిడ్డగా మనం అంగీకరించబడినాక నీ నుదుటి మీద సిలువ గుర్తు వేయబడుతుంది. ఆ గుర్తుకి ప్రతినిధిగా ఈ లోకంలో ఉండే అందం నాకు అక్కర్లేదు. వెనకటంటే కుంకుమ పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ నవనాడులు ఉంటాయి సైంటిఫిక్గా, అది నొక్కినప్పుడు కొన్ని మనకి బాడీలో యాక్టివ్ అవుతాయి అన్నమాట. సో దేవుడిచ్చే అందము ముందు ఆ సిలువ అందం, ఈ లోకంలో అందము వద్దు అనేది మనకు ఒక ఫెయిత్. సో దానికి విలువను ఇవ్వాలి. నేను చాలా రోజుల వరకు విలువనిస్తూ వచ్చినప్పుడు కొన్ని ఇంట్లో అభిప్రాయ భేదాలు, మరి నా కుటుంబంలో కూడా నేను చూసుకోవాలి. ఆ ఆత్మ కూడా దేవుని సన్నిధిలో నాకు ప్రశస్తమైనది కాబట్టి భారతీయ విధానానికి నేను నా భర్తకు నేను ఓబే అయ్యాను. సో అయితే మీరు దివ్యవాణి గారు బోల్డ్ బ్యూటిఫుల్. ఎందుకంటే మీరు అంటే అందరినీ కలుపుకుపోతూ మీ మార్గాన్ని, మీ విశ్వాసాన్ని మీరు అన్వయించుకుని చాలా
ధైర్యంగా ముందరకెళ్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ విష్ ఫర్ యువర్ కిడ్స్? నా పిల్లల్ని ఎప్పుడూ స్వప్న గారు మీరు అడగండి, చాటుగా తీసుకెళ్ళైనా నీ మార్కులు ఏంటని నేను అడగను. నేను వాళ్ళని నువ్వేం గోల్ చేస్తావని నేను అడగను. ఇప్పుడు మా బాబు యూఎస్లో ఉన్నాడు. నాన్న నువ్వు ఎలా ఉన్నావు, నేను అడిగేది ఒక్కటే, నీట్నెస్, పరిశుభ్రత. మా అమ్మగారు మాకు అదే నేర్పించారు. శుభ్రంగా స్నానం చేసుకో. నేను మా పాప అదే అంటుంది, ఏంటి మమ్మీ సైలెంట్ కాస్త వైలెంట్ అయిపోతుందా నా కొడుకు రాగలేదు. ఎందుకంటే ఇల్లంతా అప్పటిదాకా సైలెంట్గా ఉంటుంది స్వప్న గారు. మా అబ్బాయి వచ్చాడంటే కాళ్ళకి చెప్పులు వేసుకో, సరిగ్గా బ్రష్ చేసావా, టంగ్ క్లీన్ చేసావా, తలకు నూనె పెట్టుకున్నావా, బెడ్షీట్లు సర్దు, ఇదే ఉంటుంది. కానీ నాన్న నీ మార్కులు ఏంటి, నీ జాబ్ ఏంటి, ఇది ఎప్పుడు నేను అడగను. ఎందుకంటే బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని మనం నడిపిస్తే పెద్దవాడైనాక కూడా వాడు దాని నుంచి తప్పిపోడు. సో నా టీఆర్ ప్రైస్ వాళ్ళకి ఏం కావాలో ముందే ఆయన ఇస్తాడనేది నా నమ్మకం. అమ్మ ఇద్దరు దే ఫాలో క్రైస్ట్ పిల్లలు, బిలీవర్స్. మా పాప కూడాను అక్కడ వర్షిప్ అంతా చేస్తుంది, మంచిగా దేవునిలో ఉంది. కిరణ్ మగపిల్లోడు కాబట్టి లోపల ఉంటాడు, కొంచెం వాడు ఫ్రెండ్స్ వాడు ఉంటాడు. బట్ నేను ఏది బలవంతం పెట్టాను, ఎందుకంటే నన్ను ఎవరు బలవంతం పెట్టి, సినిమా ఇండస్ట్రీలో నుంచి నేను ప్రత్యేకింపబడ్డాను. సో కాబట్టి దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా బలవంతంగా నేను వాళ్ళకి కూడా చెప్పను. లెట్ us pray. మీరు ఇంత జీవితం చూశారు దివ్యవాణి గారు. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఈ మధ్య మలయాళ ఇండస్ట్రీలో కావచ్చు, తెలుగు ఇండస్ట్రీలో కావచ్చు, మన జానీ మాస్టర్ ఇష్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ అమ్మాయిల పట్ల కొన్ని అమ్మాయిలకి వర్కింగ్ కండిషన్స్ బాగా లేవు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనే వివాదం అసలు అన్ని చోట్ల వస్తుంది. మీరు ఏమిటంటారు సొల్యూషన్? ఒక ఆడపిల్ల ఏం చేయాలి అలాంటి పరిస్థితులు ఇరుక్కుంటే? ఛాన్సులు రావు, యూ చోజ్ టు వాక్ అవే, నాకు ఛాన్సులు లేకపోతే పోతే పోయాయి అనేసి. సాంగ్ సీక్వెన్సే వెళ్ళిపోయింది మీది, అంత మంచి పాట అది కూడా. ఏం చేయాలంటారు? ఇది వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలకు సంబంధించిందండి. జానీ మాస్టర్ గారి విషయంలో అయితే నేను జానీ మాస్టర్ గారితో తప్పలేదని నేను నమ్ముతున్నాను. తప్పలేదని నమ్ముతున్నాను, 100% నేను నమ్ముతున్నాను. వై? బికాస్ మీరు ప్రోగ్రామ్స్ నుంచి ఆ అమ్మాయి వర్క్ చేస్తూ ఉంది. సో తను ఏదైనా విషయం ఉన్నప్పుడు ఇమీడియట్గా దానికి స్పందించినప్పుడు అది రియాలిటీ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక చేదు అనుభవం అయింది, ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను, దట్ ఈస్ మై రియాలిటీ. నువ్వు కొంత జర్నీ చేసి మాస్టర్గా నేను వాడుకొని అంతా అయిపోయినాక అది ఏంటంటే ఒక కక్ష సాధింపు అనేది నాకు అనిపించింది. మేబీ అది నా అభిప్రాయం రైటో తప్పో నాకు తెలియదు. మాస్టర్ గారు ఇప్పుడు బయటకు వచ్చారు, నెక్స్ట్ ఏదో న్యూస్ అంతే అంటారు. సో అంటే కానీ బట్ ద ఇష్యూ ఇస్ కంటిన్యూయింగ్ కదా. అంటే ఇక్కడ మాస్టర్ గారి విషయంలో, జానీ మాస్టర్ విషయంలో కాకపోవచ్చు, బట్ మొన్న హేమా కమిటీ రిపోర్ట్ మీరు చూసారు, మలయాళ ఇండస్ట్రీ చూసారు, మీరు కూడా చూసారు, తమిళ ఇండస్ట్రీ చూసారు. సో వాట్ ఈస్ అ సొల్యూషన్ అంటారు? ఏమండి, తప్పదండి. అనాది నుంచి కూడాను ఆడది అంటే ఇక అది ఒక పరిస్థితులు, ప్రభావాలు ఎదుర్కొనే పరిస్థితులు ప్రతి చోట ఉంటాయి. అది మనకి మనం నిర్ణయించుకోవాలంటారా? అంటే తప్పదు, వీ హ్యావ్ టు ఫైట్. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అవకాశాలు ఇప్పుడు మనం బాపు గారిది చెప్పుకున్నాం కదా, 100%. మొన్న ఒక న్యూస్లో తండ్రి చెప్తా ఉన్నాడు, చిన్న పాపని వాళ్ళు చేసిన ఒక అత్యాచారం చేసిన విధానం మనం చూస్తూ ఉంటే, మెడిసిన్ చదువుకుంటుంది ఆ పాప. మనం ఏమైపోయింది అమ్మాయి న్యూస్ అండి, కోల్కతాలో ఎంత ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ అసలు భయం వేసిపోయి ఆ న్యూస్ వినటానికి ఏంటి అని ఇంతవరకు ఏమైపోయింది ఆ మిస్టరీ అండి. ఆ తర్వాత వేరే న్యూస్ వస్తుంది, వేరే దానికి వెళ్ళిపోతున్నారు. ఛానల్స్ కూడా ఏది కొత్తదంటే దానిని కెలికిన వాడు ఎవడు ఇప్పుడు? దాని గురించి న్యూస్ ఎక్కడ? మనిషి జీవితం చాలా చిన్న జీవితం, సగం నిద్రకి, సగం తిండికి, సగం బాధలకి, సగం కష్టాలకి, సగం మనకు అసలు తెలిసి తెలియని వయసులో అయిపోతుంది. ఆ మధ్య ఉన్న షార్ట్ పీరియడే వాట్ మెసేజ్ మనం ఇస్తున్నాం. ఇప్పుడు నేను కూడా ఇంత చక్కగా మాట్లాడచ్చు, విత్ ఇన్ డౌన్స్ నేను ఫాల్ డౌన్ అయిపోవచ్చు, కానీ లేవాలి, మనమే గాయకటం, మనం గురి కలగాలి. ఓ ఇది తప్పు చేశానా, ఇది ఇందులో ఉండాలి, గాడ్ థ్యాంక్, నన్ను బ్రతికిచ్చావు కదా, రేపు ఒక రోజు నాకు ఇస్తున్నావు కదా, ఒక్క అవకాశం ప్లీజ్ నువ్వు నాతో ఉండి మళ్ళీ పరిగెత్తాలి. సో అలా ఎక్కడున్నా కూడా సమస్యలు తప్పవు. నవే డేస్ ఏంటంటే అవకాశానికి ఉపయోగించుకుంటున్నారు. నన్ను అడిగితే ఆడదానికి ఇష్టం లేకుండా ఏది జరగదు స్వప్న గారు. సో ఆడదానికి ఐ థింక్ విమెన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దెమ్సెల్వ్స్. 100% వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు నా భర్త నా పక్కన ఉన్నా కూడా నా ఇష్టం లేకుండా నా శరీరాన్ని తాకలేదు అనేది నిజం అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. ఒక కుటుంబీకులుగా నాకు ఇష్టం లేదంటే నన్ను ముట్టుకోవడానికి కూడా వాళ్ళ ధైర్యం, మన ఎక్స్ప్రెషన్సే వాళ్ళకి అర్థమైపోతాయి. సో
సో అలాంటిది ఎవరు కాళ్ళు చేతులు కట్టేసి అవి ఒక్కొక్క చోట రేపులు అవన్నీ జరుగుతాయి. కానీ సినిమా ఇండస్ట్రీ పరంగా నేను మాట్లాడుతున్నాను. సో మీరు అనేది ఏంటంటే ఎక్కడికక్కడ నిలదొక్కుకోవడం, వాళ్ళ చాయిస్ నిర్దిష్టంగా బ్లాక్ ఆర్ వైట్ అంతే. బాధపడుకు, ఇది కాకపోతే ఇంకో అవకాశం ఇస్తాడు. నీ అవకాశానికి ఒకలాగా, అవకాశం పోయినాక ఒకలాగా మాట్లాడి వాళ్ళని నిందించటం ఎందుకు? కష్టపడు. లగ్జరీ లైఫ్ కావాలనుకుంటే నువ్వు అడ్డదారిలో పోవాలి. లగ్జరీ లైఫ్ వద్దు, చద్దరం తినైనా నేను బతుకుతారనుకుంటే నీతి నియమాలతో బతుకు. దానికి దీనికి కంపారిజన్ ఎందుకండి? ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నానండి, టీడీపీలోంచి నేను బయటకు వచ్చాను. 100 మంది ఎమ్మెల్యేలు నాకు కాల్ చేసి ఉంటారు, అమ్మ నువ్వు కష్టకాలంలో నిలబడ్డావు 26 సీట్లు ఉన్నప్పుడని. ఇదే ఉండవల్లి శ్రీదేవి గారు అసెంబ్లీలో నా గుండె జగనన్న అంటుంది అని అంది. ఈరోజు బాబు గారు నా అనని మాటలు లేవు. ఈరోజు ఆమెకి వెళ్ళి ఎస్సీ ఎస్టీ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. దానిని చూపించి నా దగ్గర బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఆ కలర్ రావట్లేదే. ఆయనంటే అభిమానం ఉన్నా కూడాను, ఇరు రాష్ట్రాలకి నువ్వు ఉపయోగపడతావు అమ్మన్నా కూడాను, ఆ కింద ఉన్న అడ్డుగోడల్ని తట్టుకొని అపాయింట్మెంట్ ఎరగడానికి నాకు ఆత్మాభిమానం చంపుకోలేము. బట్ నా క్యారెక్టర్ నిలిచింది. ఇప్పటికీ కూడాను బాబు గారిని నేను విష్ చేయడానికి కూడా నాకు అపాయింట్మెంట్ ఇప్పించట్లేదు. కానీ ఏమంటున్నారో తెలుసా, దివ్యవాణి కక్కుర్తి పడలేదు, రాజనీతి పాటించింది. చాలా అది నాకు, నేను పెద్ద లీడర్ నా వాళ్ళు అక్కడ నేను లీడర్ అయిపోయాను. ఆ రోజు నేను కక్కుర్తి పడి అవకాశం పడి అక్కడికి వెళ్ళుంటే, జగన్ గారి పార్టీకి వెళ్ళుంటే నా ప్రార్థన వ్యర్థమైపోయేది. ఈరోజు మోడీ గారిని ఆ రోజు ధర్మ పోరాటంలో ఏం మాట్లాడారు బాబు గారు? ఆ విమర్శలు నేను తెచ్చుకోకూడదని బీజేపీలకు నాకు అవకాశాలు వచ్చి మాట్లాడినా కూడాను నిర్ణయం తీసుకోవడానికి నాకు టైం పట్టింది. ఈరోజు వాళ్ళు ఒకటే అయిపోయారు. కానీ వాళ్ళందరి ముందు నేను చిన్నదానిని, పెద్ద పోస్టులు నాకు లేకపోయినా నా ఆత్మాభిమానికి నేను ఆన్సర్ చెప్పుకున్నాను. అదే ఇండస్ట్రీ అయినా, అదే కుటుంబం అయినా, అదే నీ బస్సు ప్రయాణం అయినా, అదే నువ్వు వంటలు దొంగకున్నా, అంతే కదమ్మా. సూపర్. మనం ఏంటో మనం తెలుసుకుని బలంగా ముందు మనం బలపడాలి లోపల, ఆ తర్వాత పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఆ శక్తియుక్తులు వస్తాయి. అయితే మరి క్రిస్మస్ పండుగ ఎలా చేసుకోబోతున్నారు? ఒక పాట మీరు ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో ఏదైనా ఒక పాట మీరు ఖచ్చితంగా పాడుంటారు కదా, ఏదైనా మీ ఇష్టమైన పాట? చాలా పాట. నేను క్రిస్మస్ అమ్మ, నాకు క్రిస్మస్ అంటే నాకు బట్టలు ఇవి షాపింగ్లు లేకుండా చక్కగా దేవుని సన్నిధిలో కొన్ని, క్రిస్మస్ అంటే మా ఆరాధన. దేవుడితో మనం పాటలు పాడుతున్నప్పుడు అంట పరలోకము భూలోకానికి వస్తుందట. అలా వర్షిప్ చేస్తూ ఉండటమే నాకు ఇష్టం. కానీ కొన్ని ఫంక్షన్స్ పాపం ఉండేదే ఒక పండుగ, క్రీస్తుని జ్ఞాపకం చేసి, అది ఎక్కడ బైబిల్లో డిసెంబర్ 25 ఆయన పుట్టారని లేదు. కాకపోతే ఆనవాళ్ళు, చలి ప్రదేశము, ఆమెకి తలదాచుకోవటానికి లేని దాన్ని బట్టి డిసెంబర్ మంత్ అనుకుంటారు. కానీ క్రీస్తు మన అంతరంగంలో ఉంటే ప్రతిరోజు మనకి క్రిస్మస్సే. అయితే నాకు బాగా ఇష్టమైన పాట ఏంటంటే యేసయ్యది ఒక సాంగ్ అండి. నేను చాలా వర్షిప్ బాగా చేస్తాను క్యాండిల్ లైట్ సర్వీస్లో. ఈసారి తప్పకుండా దేవుని చిత్తం అయితే మా స్వప్నమ్మ ఇష్టపడితే ఆరాధనలో మీరు ఉండాలని ఐ విల్ ప్రే. తప్పకుండా. ఓకే. అండ్ ఆ పాట అంటే 1-2 నాకు బాగా, నేను ఏడుస్తూ ఉంటాను. నా కళ్ళు ఆ పాటలు పాడుకున్నప్పుడు ఒంటరిగా వెన్ ఐ వర్షిప్ గాడ్, అంతరంగం కదిలితే మన నవ్వునైనా నటిస్తాం స్వప్న గారు. నాకు ఇప్పుడు ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని వ్యధలు ఉన్నాయి, విముచడంగా స్వప్న గారు అని అంటాం, నవ్వుతాను. కానీ ఇక్కడ ఉండే పెయిన్ ఉంటుంది. అంతరంగం కదిలితేనే కన్నీళ్ళు వస్తాయి. ఏడుపును మనం ఎప్పుడు నటించలేం. మరి ఐ సిట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్, నా కళ్ళు అలా ఏడుస్తూ ఉంటాయి. వాటిల్లో దేవుడిని, ఈరోజు క్రీస్తుని చెప్పే ఒక సాంగ్ ఏంటంటే, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది ఆహా, అవధులే లేనిది ఆహా, అత్యున్నతమైనది క్రీస్తు యేసు ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, భూరాజులు అధిపతులు రాజ్యాలు అధికారాలు ఉన్నవైన రాబోవునవైన కరువైన ఖడ్గమైన, భూరాజులు అధిపతులు రాజ్యాలు అధికారాలు
ఉన్నవైన రాబోవునవైనా కరువైన ఖడ్గమైన ఎవరు ఆపలేనిది ఆహా, ఎవరు ఆర్పలేనిది ఆహా, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, ప్రేమ ప్రవాహం ఇది, యేసుని ప్రేమ ప్రవాహం ఇది. దేవునికి స్తోత్రం. బ్యూటిఫుల్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ పాడారు, ఎంత మనస్ఫూర్తిగా పాడారు. భూరాజులు అధిపతులు, ఈ భూమిని ఏలే రాజులు, ఈ లోకంలో ఉన్న అధిపతులు, కరువైన ఖడ్గమైన, క్రీస్తుని దేవుడు అంటే నీకు అన్నం పెట్టమన్నా, ఖడ్గమైన కత్తి తెచ్చి నేను చంపుతానన్నా ఎవరూ ఆపలేనిది, ఎవరూ ఆర్పలేనిది. వైట్ హౌస్లో బైబిల్ ముద్రణ ఆపాలని హేమాహేమిలో ప్రయత్నం చేసినప్పుడు ఈరోజు దానిని ముద్ర ఆలయంగా చేశాడు. ఈరోజు ఇక్కడికి వస్తున్న పరిశుద్ధ గ్రంథాలన్నీ అక్కడి నుంచే వస్తున్నాయమ్మ. ప్రవహిస్తుంది అది ఎవరి దగ్గరికి? ప్రతి పాపి చెంతకు. ఈ పాపి దగ్గరికి ఆయన ప్రేమ వచ్చింది కాబట్టి నేను పట్టుకోగలిగాను, నేను దాన్ని రాగలిగాను. చాలా నాకు చాలా ఇష్టం. ఏదో ఆల్మోస్ట్ దివ్యవాణి అని అప్పుడు పెట్టారు పేరు మీది, అమ్మా. అది కాస్త మీరు దివ్యవాణి అంటే దివ్యం అంటే డివైన్, ద వాయిస్ ఆఫ్ ద డివైన్ గా మీ ప్రయాణం కొనసాగిస్తున్నారు దివ్యవాణి గారు. చాలా. మరి బీజేపీలో చేరుతున్నారా? దేవుడల్లమని దేవుడు ఒక అంటే ఒక అవకాశం ఇస్తుంటే డెఫినెట్గా నేను అంటే పిలిచారా మిమ్మల్ని? నేను ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాను స్వప్న గారు. అంటే మీరు నన్ను ఏ పార్టీలో ఉన్నారు గుర్తించలేదంటే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు మీరు ముఖ్యమంత్రులు అయ్యాక ఈ చిన్న రాజకీయ నేత మిమ్మల్ని కలవలేకపోయాను సార్. మా ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాను సార్, మా స్వప్న గారు నన్ను అడిగారు సార్. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి నేను పనిచేశాను, ఎంపీ ఎలక్షన్స్ కి నేను పనిచేశాను, ఎలక్షన్ మానిటరింగ్ కమిటీతో వన్ ఆఫ్ ద మెంబర్ గా నేను పనిచేశాను. రాహుల్ గారు, మహేష్ గౌడ్ గారు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఖచ్చితంగా నేను ఒకటి చెప్తాను మీకు, మీరు అన్నది 100% రైట్. మీకు రావాల్సిన గుర్తింపు ఇంతవరకు కాంగ్రెస్ లో అయితే రాలేదు. ఎందుకంటే రావాలి, దానికి కూడా కారణం చెప్తాను. ఎందుకంటే మీరు గతంలో ఉండే మీ టీడీపీ ఇమేజ్ మిమ్మల్ని డామినేట్ చేసేసింది. రెండోది, నిజంగా ఇప్పుడు ఇక్కడ మీరు పనిచేసి అంత యాక్టివ్ గా తిరుగుతున్న అంటే మీరు ప్రచారం చేయాలి వితౌట్ డిజిగ్నేషన్ నేను ఏం పోయి పని చేయాలి? అదే కాబట్టి మీరు తప్పకుండా ఈ సత్యం తెలుసుకుని మీకు రేవంత్ రెడ్డి గారు అతి త్వరలో మిమ్మల్ని మీకు సముచితమైన స్థానం ఇవ్వాలి. మీరు మంచి వక్త, మంచి పట్టున్న ఒక మహిళ, నాయకురాలకు ఉండే లక్షణాలన్నీ మీలో ఉన్నాయి దివ్యవాణి గారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు మిమ్మల్ని చాలా ఎంతగానో ప్రేమిస్తారు, ఇష్టపడతారు. సో యు ఆర్ వెరీ బ్లెస్డ్ దట్ యు హావ్ ఫౌండ్ యువర్ పర్పస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ యువర్ డూయింగ్ రైట్ నౌ. అండ్ సో మీకు, పిల్లలకి, కుటుంబ సభ్యులందరికీ, అమ్మగారికి, అందరికీ మా వైపు నుంచి కూడా కొత్త సంవత్సరం అండ్ క్రిస్మస్ శుభాకాంక్షలు. అండ్ మీకు ధన్యవాదాలు, ఇంత అత్యంత వ్యక్తిగత ఎక్స్పీరియన్సెస్ కూడా మాతో ఇవాళ షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా చాలా థ్యాంక్ యూ అమ్మా. రియల్గా మీ ఇంటర్వ్యూస్ అన్ని అండ్ మీరు మర్చిపోయారు, నేను గుర్తు చేస్తున్నాను, రామోయిజం విషయంలో మాత్రం మీకు దెబ్బలేస్తాను. అంతేనా? అంటే ఆయనకు నోరుంది, ఆయనకి స్వేచ్ఛ ఉంది, చెప్పుకోవచ్చు. కానీ ఆ మాటలు, ఆ ప్రవర్తన చాలామంది యూత్ మీద పడుతుంది. మీకు ఒక విషయం చెప్తాను, మీరు ఈ టాపిక్ మనం మళ్ళీ చేయాలి. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా నేను అన్నమాచార్య కీర్తనలు పాడతాను దివ్యవాణి గారు. చాలా మందికి తెలియదేమో, అంటే మీకు తెలియదేమో, చాలా మందికి, కొంతమందికి తెలుసు. ఓకే, అన్నమయ్య కీర్తనలు చాలా మనసారా పాడతాను. ఏం మీకు ఇష్టమైన పాట చెప్పండి, మీరు ఏమన్నా కీర్తన మీకు గుర్తున్న పాట. నేను స్వామి వారి కోసం కొండ మీద పాడాను, అంతటి భాగ్యం కలిగింది. కానీ భగవంతుడు సృష్టికర్త ఒక్కడే అని నమ్మే వ్యక్తిని నేను. కాబట్టి సృష్టి ఒక్కటే, సృష్టికర్త ఒక్కటే, మన మార్గాలు వేరైనా కూడా అందరం ఒక్కటే. మాయా మోహము మానదిది శ్రీ అచ్యుతని చిత్తమే కలది. మాయా మోహము మానదిది శ్రీ అచ్యుతని చిత్తమే కలది.
హరి. సూపర్ అమ్మా, సూపర్. మీరు ఎందుకు ఇండస్ట్రీలో మీ వాయిస్ ని ఇంత రాగా? ఎందుకంటే అన్ని మనం వృత్తిగా చేయక్కర్లేదని నా అభిప్రాయం అండి. కొన్ని 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 అద్భుతాలు ఉంటాయి మన లోపల ఉండేవి, అవి అందరికి బయట పెట్టి మనం అర్జెంటుగా దాంతో ప్రోగ్రామ్స్ చేసేసి మళ్ళీ ప్రోగ్రామ్ అంటే రాలేదు. నేను ఒక్కటి స్వప్న గారు, దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్ ఇది, ఖచ్చితంగా. అందుకని నేను ఏమంటాను, దానికి సాన పెట్టుకోవాలి కదా. నేను పాడతాను, పాడమన్నప్పుడు పాడతాను, ప్రోగ్రామ్స్ చేస్తాను, చక్కగా మనసారా పాడుకుంటాను. కానీ నాకు ప్రోగ్రామ్ లేకపోతే నేను పాడలేదే అని అనుకోను, నేను హాయిగా పాడుకుంటాను, ఎందుకంటే వినేవాళ్ళు ఉన్నారని తెలుసు కాబట్టి. మీరు చెప్పిన దానికి భావన నాకు అర్థం కాలేదు, కానీ ఆ రాగం మాత్రం, మీ స్వరం మాత్రం. మాయామోహము మానదిది అంటే ప్రపంచంలో ఉండే మాయామోహమే కదా. శ్రీ అచ్యుత, అచ్యుత అంటే అక్కడ వెంకటేశ్వర స్వామిని సంబోధిస్తున్నావు. ఎవరిని? భగవంతుని సంబోధించి నీ చిత్తమే కలది, ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపదని రాశాడు అన్నమయ్య. దీనికి బైబిల్లో దేవుడు ఏం చెప్తాడంటే, లోకంలో ఉన్నదంతా శరీరాస, నేత్రాస, జీవపడంబం, ధనాపేక్ష సమస్తమైన కీడుకి మూలం. అంతే అంతే. అందుకని నేను అంటాను, అందరికి అన్నిటికీ మూలం కాకపోతే మనిషి భగవంతుడిని చేరుకునే, భగవత్ స్థితికి చేరుకోవడానికి మన మార్గాలు ఏమిటనేది. కాకపోతే ఇక్కడ చిన్నది ఒకటి ఏంటంటేనమ్మా, సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నాడు మనిషి, సృష్టాన్ని పూజిస్తున్నాడు. అంతే. క్రియేటర్ని మర్చిపోతున్నాం, క్రియేషన్ని దేవుడు అనుకుంటున్నాం. అదే దేవుడు కొద్దిగా బాధపడుతున్నాడు. ఖచ్చితంగా మీరు అన్నది అది ఆలోచించవలసిన విషయం మనకి. అంటే దేవుడు ఏమంటాడంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. ఇప్పుడు ఇది ఒక మేడ్ చేశాడు, మా అమ్మాయి కూడాను ఏమంటారు దానిని, ఫ్యాషన్ డిజైనింగ్, తను ఎంఆర్క్లోనే అన్నీ తను క్రియేషన్ చేసుకుంటుంది. అలానే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కడతాడు. అలానే స్వప్న గారికి ఇవాళ మంచి వాయిస్, మంచిగా ఇంటర్వ్యూస్, మిమ్మల్ని చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే హార్ట్ఫుల్గా అన్ని షేర్ చేసుకోవాలనిపిస్తుంది. దట్ ఈస్ గ్రేట్ ఇన్ యూ. ఇంతవరకు నా పర్సనల్ లైఫ్ ఎవరి దగ్గర నేను మాట్లాడలేదు. బట్ యు ఆర్ సచ్ ఎ లవ్లీ సోల్ దివ్యవాణి గారు. ఐ ఆల్సో ఫెల్ట్ సో గుడ్. ఇవాళ నుంచి మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో నన్ను యాడ్ చేసేయండి అర్జెంట్. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, స్వప్న గారు నేను యాడ్ చేస్తాను నేను. అండ్ అయితే ఏదో చెప్పబోయానమ్మా. ఎస్, దానిని ఇప్పుడు మనము ఆ క్రియేటర్, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చేతి నైపుణ్యంతో చేసిన దానిని వర్షిప్ చేస్తున్నాం, మనం క్రియేటర్ని మర్చిపోతున్నాం. పువ్వులు ఇవాళ నుండి వాడిపోతాయి, అది దేవుడు అనుకుంటున్నాం. సముద్రాలు దేనో ఎవరు నిజమైన దేవుడు అని చెప్పాలి. కరెక్టే. దానికి మనం అంటే ఇది మళ్ళీ అగైన్ ఇది అకాడమిక్ డిస్కషన్. మనం ఇవేవైతే ఈ కూర్పులన్నీ పెట్టుకున్నాము, ఈ పద్ధతులు అవన్నీ, కానీ వాళ్ళని నేను ఎప్పుడు గౌరవిస్తాను, ఎందుకంటే నేను అందులోంచి వచ్చాను కాబట్టి. కరెక్ట్. అండ్ ఆల్సో ఈ పద్ధతులన్నీ ఏంటంటేనండి, ఒక మార్గం అంతటితో ఆగకూడదు, ఆగమని ఎవరు చెప్పలేదు. ఆ పద్ధతి ఒక వన్ ఆఫ్ ద వేస్ ఆఫ్ రీచింగ్ గాడ్. కొంతమందికి పూజలు బాగా అలవాటు, కొంతమంది పూజ చేసుకోకుండా ధ్యానం చేసుకుంటారు, కొంతమంది ధ్యానం ఏదైనా మంచి నేర్పిస్తుంది. మంచి భగవంతుడిని స్మరించు, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఫస్ట్ మంచిగా ఉండు, ఇతరులను బాధించదు, దొంగతనాలు. ధన్యవాదాలు, రోజు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ నిజం ఒకటే సుమా, నిజం ఒకటే. ఏంటది? నిజం ఒకటే. అవును, సత్యం వందలేవు. అంతే కదా, ఒకటే నిజం. అంతే. ఆ నిజం ఏంటనేది తెలుసుకోవాలి, అంతే. అదే మన ప్రార్థన. అంతే కదండి. అండ్ మీకు కూడా, మా హైందవ సోదరులకు, మా మైనారిటీ సోదరులకు, మా క్రైస్తవ సోదరులకి అందరికీ కూడా ఐ విష్ యూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్. అండ్ మా స్వప్నమ్మకి కూడాను నిజంగా రియల్లీ టుడే, ఎందుకంటే మా ముళ్ళపూడి వారి వంశంలో నుంచి వచ్చిన ఆడబిడ్డ కాబట్టి ఇంకా నాకు మీరు ఆప్తులు. అదే ప్రేమ, అదే తగ్గింపు, అండ్ అదే ఒక ఎలా చెప్పాలి, ఒక టాలెంట్ మ్యూజిక్లో నేను చూశాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇంకా అత్యున్నత స్థానాలకి తీసుకువెళ్ళి, అండ్ చాలామందికి ఫ్యూచర్లో వారు ఒక గుడ్ మదర్ అవ్వబోతున్నారు. అది ఏ విధంగా నాకు తెలియదు, కానీ ఎందుకో మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది. గాడ్ లివ్ యూ డిఫరెంట్ వే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.